నెరవేర్చి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకు ఏదైతే మాట ఇస్తాడో ఆయన మాట తప్పే దేవుడు కానే కాదు. దేవుడు అంటాడు, నేనిచ్చు మాట ఆలస్యం లేక జరుగును, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచూ ఉన్నవి అని. మనుషులు చెప్పే మాటలు కొన్నిసార్లు అవి నెరవేరుస్తాను, ఆ మాట మీ జీవితాల్లో ఖచ్చితంగా నెరవేరుస్తానని మాట చెప్తారు, కానీ దాన్ని నెరవేర్చని పరిస్థితుల్లో చాలామంది వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు అని చెప్పి మనుషుల మీద ఆధారపడి మనుషుల మాటల్ని నమ్మి కొన్నిసార్లు మోసపోతూ ఉంటాం. కానీ యేసయ్య మన జీవితంలో ఏ మాట అయితే ఈ మాట నెరవేరుస్తానని చెప్తారో దానిని ఖచ్చితంగా నెరవేర్చేవాడు. ఆయన మాట తప్పనివాడు, వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. గనుకని హెచ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 25-28 వాక్యాల్లో కూడా మీరు చదివితే, హెచ్కేలిన గ్రంథ 12ನೇ అధ్యాయ 25-28 వాక్యాల్లో కూడా నీవు ఓదుకొలువుదాదరే, దేవుడైన యెహోవా నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును, నేనిచ్చు మాటలన్నీ కూడా జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును అనే మాటలు అక్కడ మీరు ಚದುತ್ತಾರೆ. ನಾನು ಹೇಳುವಂಥ ಪ್ರತಿಯೊಂದು ಮಾತು ಖಚಿತವಾಗಿ ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನೆರವೇರಿಸುತ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿ ದೇವರು హెచ్కేలిన ప్రవాదిಯ ಮೂಲಕವಾಗಿ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ సంవత్సరంలో మన జీవితాల్లో కూడా ఎన్నో మాటలు చేశారు. వాక్యాలు అన్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు, ఉపదేశాలు ఇవి మనకు దేవుడు ఇచ్చాడు. ఆనాడు భక్తుల జీవితాల్లో కూడా దేవుడు ఎన్నెన్నో మాటలు పలుకుతూ వచ్చాడు. అవన్నీ వాళ్ళ జీవితాలలో నెరవేర్చబడటానికి వాళ్ళు దేవుని ఎదుట జీవించే విధానం కూడా చాలా ముఖ్యం. దేవుడు వాళ్ళ జీవితాలలో ఒక మాట చెప్పినప్పుడు దాన్ని నెరవేర్చాలనుకుంటే దేవుని నమ్మిన ప్రజలు దేవుడు చెప్పిన మాట నెరవేర్చడానికి వాళ్ళు జీవించే విధానం కూడా చాలా ముఖ్యం. మనం ఆరాధిస్తున్న దేవుడు పైన పర్సనాలిటీని చూసి ఆశీర్వదించే దేవుడు కానే కాదు. హృదయంలో ఉంటున్న ఆ విధేయత, హంబల్నెస్, తగ్గింపును చూసి మనల్ని ఆశీర్వదించే దేవుడు కనుక ముఖ్యంగా దేవుని మాట ఎవరైతే విని ఆ విధంగా జీవిస్తారో, ఆయన చెప్పిన మాట మన జీవితాలలో నెరవేర్చబడాలని కోరుకుంటారో వాళ్ళ జీవితాలలో ఆయన ఖచ్చితంగా ಮೇಲ್ చేస్తాడు. ದೇವರು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಯಾವ ಮಾತನ್ನು ಹೇಳಿ ಅದನ್ನು ನೆರವೇರಿಸಬೇಕೆಂದು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಾರೋ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಅವರು ನೆರವೇರಿಸೋದಕ್ಕೆ ಶಕ್ತನಾಗಿದ್ದಾರೆ. ಆದರೆ ಅವರಿಗೆ ತಕ್ಕಂಥ ಜೀವಿತವು ನಾವು ಮಾಡುವವರಾಗಿರಬೇಕು. ಇಲ್ಲದಿದ್ದರೆ ಆ ಮಾತು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ నెరవేరుವುದಕ್ಕೆ సాధ్యವಿಲ್ಲ. బైబిల్లో యాకోబు గురించి మనం చదువుతున్నాం. యాకోబుతో ఒక మాట చెప్పి దీన్ని నెరవేరుస్తానని చెప్పాడు. ఏ మాట? ఆదికాండం 28వ అధ్యాయం 15వ వాక్యం. ಆದಿಕಾಂಡ 28ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಯಾಕೋಬನ ಬಳಿಯಲ್ಲಿ ದೇವರು ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳಿದರು. ಆ ಮಾತನ್ನು ನೆರವೇರಿಸುತ್ತೇನೆ ಅಂತ ದೇವರು ಹೇಳಿದ ಮಾತನ್ನು ನೋಡಿರಿ. 28వ అధ్యాయం 15వ వాక్యంలో దేవుడు యాకోబుతో చెప్పిన మాట, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడొచ్చు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను ಬಿಡುವನని చెప్పగా. ಕನ್ನಡದಲ್ಲಿ ಆ ಮಾತನ್ನು ನೋಡ್ರಿ. ಇದಲ್ಲದೆ ನಾನು ನಿನ್ನ ಸಂಗಡ ಇದ್ದು ನಾನು ನಿನಗೆ ಹೇಳಿದ್ದನ್ನೆಲ್ಲ ನೆರವೇರಿಸದ ಹೊರತು ಬಿಡುವುದಿಲ್ಲ ಅಂದನು. ನೋಡ್ರಿ, ఇది దేవుడు యాకోబుకు చెప్పినటువంటి మాట. ఈ మాట యాకోబు జీవితంలో ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అని దేవుడు చెప్పాడు. అయితే యాకోబు తన జీవితంలో ఈ మాటని మొదట అంగీకరించాడు. శుద్ధ మనసుతో తాను ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాడు. గతంలో కూడా చెప్పాను యాకోబు గురించి. యాకోబు ఆయన బెర్షెబా నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప చేస్తాను, నేను నిన్ను విడవక నడిపిస్తాను, నేను ఈ మాట నీతో చెప్పేంత వరకు, ఇది నెరవేర్చేంత వరకు ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తానని దేవుడు చెప్పారు. ఆ మాట ప్రకారమే యాకోబు ఒక తీర్మానంతో మొక్కుబడితో కూడిన ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ಯಾಕೋಬನು ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಹೇಳಿರುವಂಥ ಮಾತಿಗೆ ತಕ್ಕಂತೆ ಅವರು ಜೀವಿಸುತ್ತಾ ಬಂದರು.
ಅವರಿಗೆ ಬೇಕಾಗಿರುವಂಥ ಎಲ್ಲ ಅವಶ್ಯಕತೆಗಳನ್ನು ತೀರಿಸುತ್ತಾ ಬಂದರು. అయితే యాకోబు జీవితంలో ఒక చేదైన అనుభవాలు ఎదురయ్యాయి. ఏంటి ఆ చేదైన అనుభవాలు అంటే, ఆనాడు యాకోబు ఒక ಗುಡಾರ ನಿವಾಸಿ. ಯಾಕೋಬನು ಗುಡಾರ ನಿವಾಸಿ, ಗುಡಾರಗಳಲ್ಲಿ ನಿವಾಸಿಸುವಂಥ ಒಂದು ಜೀವಿತ ಅವರ ಆ ದಿನಗಳಲ್ಲಿ ಮಾಡುತ್ತಾ ಇದ್ದರು. ಯಾಕಂದರೆ ಈ ಲೋಕ ಅಶಾಶ್ವತವಾದದ್ದು, ಪರಲೋಕದಲ್ಲಿ ಇರುವಂಥ ಆಸ್ವಾಸ್ಥ್ಯವು ದೇವರು ಕೊಡುವಂಥ ಅವು ಶಾಶ್ವತವಾದದ್ದು ಎಂದು ದೇವರು ಆ ದಿನಗಳಲ್ಲಿ ಒಂದು ಪ್ರಕಟಣೆಯನ್ನು ಅಬ್ರಹಾಂ, ಇಸಾಕ್, ಯಾಕೋಬರಿಗೆ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದರು. ಆದ್ದರಿಂದ ಅವರು ಜೀವಿಸುವಾಗ ಗುಡಾರ నివాసిಗಳಾಗಿ జీవిస్తూ ఇద్దరు. యాకోబు ఇంకా అబ్రహాము, ఇస్సాకు వాళ్ళందరూ గుడార నివాసులుగా జీవిస్తూ వచ్చారు. యాకోబు అంతవరకు గుడార నివాసిగా జీవిస్తూ ఉన్నవాడు లోక సంబంధమైనటువంటి వాటికి చోటు ఇవ్వడానికి ప్రారంభించాడు. యాకోబును ఆదికాండం 33వ అధ్యాయము 17వ వాక్యం, ಆದಿಕಾಂಡ 33వ ಅಧ್ಯಾಯ 17వ ವಾಕ್ಯ, ಆದಿಕಾಂಡ 33ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ, ಯಾಕೋಬನು ಗುಡಾರ ನಿವಾಸಿಯಾಗಿ ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳುತ್ತಾ ಅದು ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ನೆರವೇರಿಸಬೇಕೆಂದು ಅವರು ಪ್ರಯಾಣ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾಗ ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ಬಂದಂಥ ಒಂದು ಕಹಿಯಾದ ಅನುಭವ ಯಾವುದೆಂದರೆ, ಸುಕ್ಕೋತಿಗೆ ಬಂದು ಅಲ್ಲಿ ತನಗೋಸ್ಕರ ಒಂದು ಮನೆಯನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡನು. చూడండి, సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకులు వేయించెను. ಸುಕ್ಕೋತು ಕನ್ನಡದಲ್ಲಿ ನೋಡ್ರಿ ಆ ಮಾತನ್ನು. ಯಾಕೋಬನು ಪ್ರಯಾಣ ಮಾಡಿ ಸುಕ್ಕೋತಿಗೆ ಬಂದನು. చూడండి, యాకోబు గుడార నివాసిగా బ్రతకాలి. దేవుడు ఆనాడు ఒక ప్రకటన ఇచ్చాడు. కానీ దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టి తాను సుక్కోతులో ఈ లోకం స్థిరమైంది, ఈ లోకం శాశ్వతమైంది అనుకుని శరీరాశ, నేత్రాశ, జీవపుడం అనే పాపాలకి చోటిచ్చాడు. దేవుని మాటని ప్రక్కన పెట్టి, దేవుని యొక్క ఆలోచనలను ప్రక్కన పెట్టి తన ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయాసపడ్డాడు. ఎప్పుడైతే అంతవరకు గుడార నివాసిగా ఉంటూ దేవుని యొక్క ఆలోచన ప్రకారము ఆయన చెప్పిన మాట నా జీవితంలో నెరవేర్చబడాలని కోరుకున్న యాకోబు దేవుని యొక్క మాటను విడిచిపెట్టి స్వంత ఆలోచన అనుసారంగా నడుచుట చేత సుక్కోతులు ఇల్లు కట్టుకొని ఈ లోకం స్థిరమైంది, పర్మనెంట్ అయింది అనుకున్నాడు. వెంటనే ఆయన జీవితంలో 3 నష్టాలు వచ్చాయి. ಯಾಕೋಬನು ದೇವರ ಮಾತಿಗೆ ತಕ್ಕಂತೆ ಜೀವಿಸದೆ ತನ್ನಿಷ್ಟಾನುಸಾರವಾಗಿ ಜೀವಿಸುವುದಕ್ಕೆ ಪ್ರಯಾಸಪಟ್ಟು ಸುಕ್ಕೋತಿಗೆ ಬಂದು ಈ ಲೋಕ ಸ್ಥಿರವಾದದ್ದು ಅಂತೇಳಿ ಅಲ್ಲಿ ಒಂದು ಪರ್ಮನೆಂಟ್ ಆದ ಮನೆಯನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡು ಪಶುಗಳಿಗೆ ಬೇಕಾಗಿರೋ ಚಪ್ರಗಳನ್ನು ಹಾಕ್ಕೊಂಡು ಈ ಲೋಕ ಸ್ಥಿರವಾದದ್ದು ಅಂತೇಳಿ ದೇವರ ಮಾತನ್ನು ಪಕ್ಕದಲ್ಲಿಟ್ಟು ಸ್ವಂತ ಆಲೋಚನೆ, ಶರೀರಾಶೆ, ನೇತ್ರಾಶೆ ಆ ಪಾಪಗಳಿಗೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದರಿಂದ ಯಾಕೋಬನ ಜೀವಿತದಲ್ಲಿ 3 ನಷ್ಟಗಳು ಉಂಟಾಯಿತು. మొదట ఒక్కగానొక కుమార్తె దీన అవమానపరచబడిపోయింది. రెండవదిగా షిమ్యోను, లేవి ఇద్దరు నరహంతకులైపోయారు. ఆ తర్వాత దేవునితో ఉంటున్నటువంటి ఒక కాన్సక్రేషన్ లైఫ్, దాన్ని కూడా పోగొట్టుకున్నాడు యాకోబు. 3 నష్టాలు ఎదుర్కొని యాకోబు బాధపడుతున్నాడు. అయ్యా, నేను నీ మాట వినకుండా నా ఇష్టానుసారంగా నేను జీవించాను గనుకనే నా పిల్లల జీవితాలు నష్టం వచ్చాయి. ಯಾಕೋಬನು ದೇವರ ಮಾತಿಗೆ ಅವಿಧೇಯನಾದ್ದರಿಂದ ಯಾವ ಮಾತು ನೆರವೇರಿಸುತ್ತೇನೆ ಅಂತ ದೇವರು ಹೇಳಿದ್ದಾರೋ ಆ ಮಾತನ್ನು ನೆರವೇರಿಸುವುದಕ್ಕೆ ದೇವರು ಇಷ್ಟಪಟ್ಟರು. ಆದರೆ ಯಾಕೋಬನು ತನ್ನಿಷ್ಟಾನುಸಾರವಾಗಿ ಜೀವಿಸುವುದರಿಂದ ಯಾಕೋಬನು ಮಾಡಿದ ಪಾಪಗಳಿಗೆ, ಯಾಕೋಬನು ಮಾಡಿದಂಥ ಅವಿಧೇಯತೆ ಎಂಬ ಪಾಪದಿಂದ ತಂದೆ ಮಾಡಿದಂಥ ಪಾಪಗಳಿಗೆ ಶಿಕ್ಷೆ ಮಕ್ಕಳು ಅನುಭವಿಸಬೇಕಾಯಿತು. ಯಾವ ರೀತಿ ಅವರು ಅನುಭವಿಸಿದರು? ಒಬ್ಬಳೇ ಮಗಳಾದಂಥ ದೀನಳು ಅವಮಾನಪಡಿಸಲ್ಪಟ್ಟಳು. ಶಿಮ್ಯೋನು, ಲೇವಿ ಇಬ್ಬರು ಅವರು ಕೊಲೆಗಾರರಾದರು. ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ಅವರು ಮಾಡಿಕೊಂಡಿರುವಂಥ ಒಡಂಬಡಿಕೆಯ ಜೀವಿತವನ್ನು ಕೂಡ ಪೂರ್ತಿಯಾಗಿ ಯಾಕೋಬನು ಕಳೆದುಕೊಂಡನು. ಆವಾಗ ದೇವರು ಅವನನ್ನು ఆశీర్వదించుటಕ್ಕಾಗಿ ఇష్టపట్టరు. దేవుడు యాకోబును ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. కోల్పోయిన నష్టాలు మరలా పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. యాకోబు తాను చేసిన పాపాన్ని బట్టి తన పిల్లలకు శిక్ష వచ్చింది అన్నప్పుడు ఎంతో ದುಃಖಪಡಿ ಏಡುస్తూ ఉన్నాడు, ಬಾಧಪಡ್ತೂ ఉన్నాడు. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಕೂಡ ತಂದೆ ತಾಯಿಗಳು ಮಾಡಿದಂಥ ಪಾಪದ ಶಿಕ್ಷೆಯನ್ನು ಯಾರು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದಾರೆ? ಮಕ್ಕಳು ಅನುಭವಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಆದ್ದರಿಂದ ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನಲ್ಲಿ, ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಅವರು ಭಿಕ್ಷೆ ಬೇಡ್ತಾ ದರಿದ್ರರಾಗಿ ಜೀವಿಸ್ತಾ ಇರ್ತಾರೆ ಮಕ್ಕಳು. ಕಾರಣ ಏನೆಂದರೆ ತಂದೆ ತಾಯಿಗಳು ಮಾಡಿದಂಥ ಪಾಪ, తల్లిదండ్రులు చేసినటువంటి పాపాన్ని బట్టి
శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? పిల్లలు అనుభవిస్తూ ఉన్నారు. యాకోబు చేసిన పాపాన్ని బట్టి శిక్ష ఎవరికి వచ్చింది? పిల్లలకు వచ్చింది. అప్పుడు బాధపడుతున్నాడు యాకోబు, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు అన్నప్పుడు 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయము మొదటి 3 వాక్యాల్లో మీరు చూడండి. ಆದಿಕಾಂಡ 35ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲು 3ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಯಾಕೋಬನನ್ನು ದೇವರು ಶುದ್ಧೀಕರಿಸುವುದಕ್ಕೋಸ್ಕರ ಮತ್ತೆ ಬೇತೇಲಿಗೆ ಬಾ ಅಂತ ಹೇಳಿದರು. నేను నిన్ను మరలా ఆశీర్వదిస్తాను, నేను ఏ మాట అయితే చెప్పానో దాన్ని నెరవేరుస్తాను. అయితే ఎక్కడైతే నీవు నాతో సంభాషించావో మాట్లాడావో మరలా అదే బేతేలుకు వచ్చి నీవు నీ భార్య పిల్లలందరూ మిమ్మల్ని మీరు శాంక్టిఫికేషన్ చేసుకోండి, శుద్ధీకరించుకోండి అని చెప్పినప్పుడు యాకోబు తమ భార్య పిల్లలందరూ బేతేలుకు వచ్చి వాళ్ళు తమను తాము శుద్ధీకరించుకునటం ద్వారా యాకోబు జీవితంలో నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప చేస్తాను అని చెప్పిన మాట శుద్ధీకరించుకున్న తర్వాతే యాకోబు జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చి ఉన్నారు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా మన జీవితాల్లో కూడా దేవుడు మాట ఇచ్చాడు, నెరవేరుస్తానన్నాడు. అయితే ಎನ್ನೋ ಸಂದರ್ಭಾల్లో ತಪ್ಪಿపోయిನ ಪರಿಸ್ಥಿతులు ದೇವರು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಮಾತು ಕೊಟ್ಟಿದ್ರು, ಆ ಮಾತನ್ನು ನೆರವೇರಿಸ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದಾಗ ಎಷ್ಟೋ ಸಾರಿ ತಪ್ಪಿ ಹೋದಂಥ ಅನುಭವ. ಆದರೆ ದೇವರು ನಮ್ಮಲ್ಲಿರುವಂಥ ಒಳ್ಳೆತನವನ್ನು ನೋಡಿ ಈ ದಿನದ ಮಟ್ಟಿಗೂ ನಮ್ಮನ್ನು ಸುರಕ್ಷಿತವಾಗಿಟ್ಟು ಆತನ ಸನ್ನಿಧಿಗೆ ಕರೆಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. మనలో ఒక మంచితనాన్ని చూసి మనల్ని క్షేమంగా ఉంచాడు. ఈ డిసెంబర్ నవంబర్ వచ్చిందనుకో మరణాలు ఎక్కువ. ఇప్పుడు కూడా ఒకళ్ళు ఫోన్ చేశారు, ఒక ఆయన చచ్చిపోయాడండి అని. నవంబర్ డిసెంబర్ వస్తే చాలు మరణాలు వార్తలు ఎక్కువ వినబడుతూ ఉంటాయి. అయితే ఈ రోజు వరకు మనం క్షేమంగా ఉన్నామంటే, సజీవ లెక్కలో ఉండి ఈ విధమైన ఆరాధనలు మనం పాలు పొందుతూ ఉన్నామంటే దేవుడు మన జీవితాల్లో చేసిన మహోపకారములు, ఆయన దయ మన మీద ఉన్నది కనుక దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చారు. అందుకొరకు 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యాకోబు జీవితంలో మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు మన జీవితాల్లో కూడా ఎన్నో పొరపాట్లు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినా కూడా మనల్ని క్షమించి ఈ సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చారు. ఆత్మీయ జీవితంలో కూడా క్షేమాన్ని కలుగజేశారు. అందుకొరకై స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ಯಾಕೋಬನ ಜೀವಿತದಲ್ಲಿ ಯಾವ ಮಾತನ್ನು ಹೇಳಿದರೋ ಆ ಮಾತನ್ನು ಅವರು ಪೂರ್ತಿಯಾಗಿ ನೆರವೇರಿಸಿದರು. ಅವರು ಶುದ್ಧೀಕರಿಸಿಕೊಂಡ ನಂತರ ಆ ಮಾತನ್ನು ನೆರವೇರಿಸಿದರು. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲೂ ಕೂಡ ಎಷ್ಟೋ ಬಲಹೀನತೆಗಳು ಬಂದರೂ ಕೂಡ ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸಿ ಈ ದಿನದವರೆಗೂ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿ ಆತನ ಸನ್ನಿಧಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8 నుండి 13వ వాక్యం వరకు మీరు తర్వాత చదువుకోనండి. ಯೆಹೋಶುವನ ಗ್ರಂಥ 14ನೇ ಅಧ್ಯಾಯ 8ರಿಂದ 13ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೀವು ಆಮೇಲೆ ಓದಿಕೊಳ್ಳ್ರಿ. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వాక్యం నుండి 14వ వాక్యం వరకు దేవుడు ఆనాడు మోషే ద్వారా కాలేబు యెహోషువతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమని? మోషే ముసలివాడైపోయాడు. ఆయన తదనంతరం ఇశ్రాయేలు ప్రజలు నడిపించే బాధ్యత ఎవరి మీద ఉంది? యెహోషువ కాలేబు మీద ఉంది. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడుగా ఉండి నడిపించబోతూ ఉన్నారు. ఆ సమయంలో మోషే అంటాడు, ఇదిగో నేను నా వయసు అయిపోయింది, ఇక మీరు ఇశ్రాయేలు ప్రజలని కనాను దేశానికి నడిపించాలి అన్నప్పుడు నాయకుడు లేకపోతే చాలా భయము, దిగులు, కలవరం. ಮೋಶೆ ಕಾಲೇಬು ಯೆಹೋಶುವ ಬಳಿಯಲ್ಲಿ ಹೇಳುವಂಥ ಮಾತು, ದೇವರ ಪ್ರಜೆಗಳಿಗೆ ಹೇಳುವಂಥ ಮಾತು, ಮೋಶೆ ನಾಯಕನಾಗಿದ್ದಾಗ ನಾಯಕ ಇಲ್ಲದೇ ಇದ್ದರೆ ಪರಿಸ್ಥಿತಿ ಹೆಂಗಿರುತ್ತೆ? ಇವಾಗ ಸಭೆಯಲ್ಲಿ ಪಾಸ್ಟರ್ ಇಲ್ಲದಿದ್ದರೆ ಪರಿಸ್ಥಿತಿ ಹೆಂಗಿರುತ್ತೆ? దైవోక్తి లేని ఎడల జనులు కట్టలేక తిరుగుదురు. మోషే నాయకుడుగా ఉన్నాడు. ఆయన తదనంతరం యెహోషువ కాలేబు నాయకులుగా ఉన్నారు. గనుక ఇశ్రాయేలు ప్రజలు నడిపించే బాధ్యత యెహోషువ కాలేబు మీద పెట్టబడింది. ఓసారి ఏం జరిగిందంటే మోషే 12 మంది నాయకులని, పెద్ద మనుషులను ఏర్పాటు చేసి ಕನಾನು ದೇಶಾన్ని ಬೇಗ ಚೂಚಿ ರಮ್ಮని పంపించాడు. ಮೋಶೆ ಒಂದು ಸಾರಿ ಏನು ಮಾಡಿದರಂದರೆ, ನಾನು ನಿಮಗೆ ವಾಗ್ದಾನ ಮಾಡಿದಂಥ ದೇಶವನ್ನು ನಿಮಗೆ ಕೊಡುತ್ತೇನೆ ಅಂತೇಳಿ ಒಂದು ಮಾತನ್ನು ದೇವರು ಹೇಳಿದರು.
ಆ ಕನಾನ್ ದೇಶವನ್ನು ನಿಮಗೆ ಕೊಡುತ್ತೇನೆ ಎಂದು ಹೇಳಿದಾಗ ಆ ಮಾತನ್ನು ನೆರವೇರಿಸುವುದಕ್ಕೋಸ್ಕರ ಇವರು ಮಾಡಿದಂಥ ಒಂದು ಕಾರ್ಯ ಏನು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, 12 మంది పెద్ద మనుషుల్ని 12 మంది కనాను దేశాన్ని వేగు చూచి రమ్మని పంపించాడు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒకే బాటలో ఒకే పాట పాడుకుంటూ వారు వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు 2 గ్రూపులుగా మారిపోయాయి. 10 మంది ఒక గ్రూపు, ఇద్దరు ఒక గ్రూపు. 10 మంది వచ్చిన ఒక గ్రూప్ అంటారు, అయ్యా మేము చూచి వచ్చిన కనాను దేశం మంచిదే, కానీ అక్కడ అనాకీయులు నెఫిలీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళు మిడతల వలె ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు, మృంగేస్తారు అని ಭಯಪಟ್ಟಾరు. ಕನಾನ್ ದೇಶವನ್ನು ಅವರು ನೋಡಿಕೊಂಡು ಬರುವುದಕ್ಕೆ 12 ಜನ ಹೋದವರು ಒಂದೇ ಗ್ರೂಪ್ ಆಗಿ ಹೋದರು. ತಿರುಗಿ ಬರಬೇಕಾದರೆ 2 ಗ್ರೂಪ್ ಆಗಿ ಬಂದರು. 10 ಜನ ಒಂದು ಗ್ರೂಪು, ಇಬ್ಬರು ಒಂದು ಗ್ರೂಪು. ಯೆಹೋಶುವ ಕಾಲೇಬು ಒಂದು ಗ್ರೂಪ್ ಆಗಿ ಬಂದರು, 10 ಜನ ಒಂದು ಗ್ರೂಪ್ ಆಗಿ ಬಂದರು. 10 ಜನ ಗ್ರೂಪಿಸಮ್ ಆಗಿ ಬಂದಂಥ ಅವರು ಹೇಳ್ತಾರೆ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳಿಗೆ, ಯೆಹೋಶುವ ಕಾಲೇಬು ಅವರು ಕೂಡ ಇದ್ದರು, ಆ ದೇಶವು ತುಂಬ ಕೆಟ್ಟದ್ದು, ಅಲ್ಲಿ ನಾವು ಸೇರೋದಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ ಅಂತೇಳಿ ಭಯಪಡಿಸಿದ್ರು. కనాను దేశాన్ని గురించి చెడ్డ సమాచారం చెప్పి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కృంగదీశారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు అంటారు, అయ్యా అలాగైతే ఎందుకు ఆ దేశము, ఎందుకు ఆ పట్టణం అని ఒక బ్యాడ్ రిపోర్ట్, ఓ చెడ్డ సమాచారాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడిపోయారు. ప్రేమిన వారులారా, భయపడిపోయారు. అయితే యెహోషువ కాలేబు అంటారు, ఇదిగో మేము చూచి వచ్చిన దేశము అది చాలా మంచి దేశము, హల్లెలూయా. అక్కడ అనాకీయులు నెఫిలీయులు ఉన్నారు నిజమే, కానీ వాళ్ళు మనకు భయపడిన అవసరం లేదు, మనం వాళ్ళకు భయపడిన అవసరం లేదు. వాళ్ళే మనకు భయపడతారు, వాళ్ళే మనకు ఆహారం అవుతారు, కానీ వాళ్ళకు మనం ఆహారము కాము. గనుక నిశ్చయముగా మనం ఆ దేశానికి చేరుదాము రండి అని అంతవరకు భయముతో దిగులుతో కలవరాలతో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని యెహోషువ కాలేబు ఏం చేశారు, వాళ్ళు ప్రజల్ని ధైర్యపరిచారు. అప్పుడు యెహోషువ కాలేబు పట్ల ఆ మాట నెరవేర్చాడు. ఏమని, నేను మీకు వాగ్దత్త దేశాన్ని ఇస్తాను, హెబ్రోనును స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పాడు. ఆ హెబ్రోను స్వాస్థ్యముగా కాలేబు పొందుకున్నాడు. చూడండి ప్రేమైన వారలారా, ಕಾಲೇಬು ಯೆಹೋಶುವ ಇಬ್ಬರಿಗೆ ದೇವರು ಹೇಳಿದಂಥ ಮಾತು ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ಖಚಿತವಾಗಿ ನೆರವೇರಿಸಿದರು. ಕನಾನ್ ದೇಶವನ್ನು ಕುರಿತು 10 ಜನ ಕೆಟ್ಟ ಸಮಾಚಾರ ಹೇಳಿದರೆ, ಇಬ್ಬರು ಯೆಹೋಶುವ ಕಾಲೇಬು ಕನಾನ್ ದೇಶವನ್ನು ಕುರಿತು ಒಳ್ಳೆ ಸಮಾಚಾರ ಹೇಳಿ ಇಸ್ರಾಯೇಲ್ ಪ್ರಜೆಗಳೆಲ್ಲರ ಹೃದಯವನ್ನು ಧೈರ್ಯದಿಂದ ಹೊಂದುಂಬಿಸಿದರು. ಧೈರ್ಯವನ್ನು ತುಂಬಿಸಿ ಅವರನ್ನು ಧೈರ್ಯಪಡಿಸಿದಾಗ, ಹೌದು ನಿಶ್ಚಯವಾಗಿ ನಾವು ಕನಾನ್ ದೇಶಕ್ಕೆ ಸೇರುತ್ತೇವೆ ಅಂತ ಹೇಳಿ ದೇವರು ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ವಾಗ್ದಾನ ಮಾಡಿದಂಥ ಆ ಮಾತನ್ನು ದೇವರು ಅವರು ಹೇಳಿದಂಥ ಒಳ್ಳೆಯ ಸಮಾಚಾರಕ್ಕೆ ಅನುಸಾರವಾಗಿ ಜೀವಿಸಿದ್ದರಿಂದ ಅವರನ್ನು ದೇವರು ಕನಾನ್ ದೇಶಕ್ಕೆ ಸೇರಿಸಿದರು. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕೆಟ್ಟ ಸಮಾಚಾರವನ್ನು ಯಾವ ವಿಷಯದ ಯಾವ ಕಾರಣದಲ್ಲೂ ಕೂಡ ಕೇಳಬಾರದು. ಒಳ್ಳೆಯ ಸಮಾಚಾರ, ಕೆಟ್ಟ ಸಮಾಚಾರ. 10 ಜನ ಬಂದು ದೇವರ ಮಾತನ್ನು ಪಕ್ಕದಲ್ಲಿಟ್ಟು ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಆ ಮಾತನ್ನು ನೆರವೇರಿಸುತ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದಾಗ ಕೆಟ್ಟ ಸಮಾಚಾರವನ್ನು ಕೇಳಿ ದೇವರ ಮಾತನ್ನು పక్కదಲ್ಲಿಟ್ಟರು. మంచి సమాచారాన్ని ప్రక్కన పెట్టారు. చెడ్డ సమాచారాన్ని విని అధైర్యపడిపోయి దేవుని ప్రజలు. ఈ రోజుల్లో మంచి సమాచారం చెప్పేవాళ్ళు ఒక గ్రూప్ వాళ్ళు ఉంటారు, చెడ్డ సమాచారం చెప్పేవాళ్ళు ఒక ಗ್ರೂಪ್ వాళ్ళు ఉంటారు. ಒಳ್ಳೆ ಸಮಾಚಾರ ಹೇಳುವಂಥ ಕೆಲವರು ಇರ್ತಾರೆ, ಕೆಟ್ಟ ಸಮಾಚಾರವನ್ನು ಹೇಳುವಂಥ ಜನರು ಕೂಡ ಇರ್ತಾರೆ ಪ್ರತಿಯೊಂದು ಸ್ಥಳದಲ್ಲೂ. అయితే బైబిల్ చెప్తుంది, గుడ్ రిపోర్ట్ మంచి సమాచారము ఎముకలకు పుష్టినిస్తూ ఉంది. హల్లెలూయా. చెడ్డ సమాచారము ఎముకలని ಕೃಂಗದೀಸ್ತು ఉంది. ಒಳ್ಳೆ ಸಮಾಚಾರ ಎಲುಬಿಗೆ ಶಕ್ತಿಯನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತದೆ. ಆದರೆ ಕೆಟ್ಟ ಸಮಾಚಾರ ಏನು ಮಾಡುತ್ತದೆ, ಮನುಷ್ಯನು ದಿನೇ ಕುಗ್ಗಿ ಹೋಗುವಂತೆ ಮಾಡುತ್ತದೆ. ಆದ್ದರಿಂದ ಕೆಟ್ಟ ಸಮಾಚಾರವನ್ನು ನಾವು ಯಾವ ಕಾರಣಕ್ಕೂ ಕೇಳಲೇಬಾರದು. ಆಮೇನ್. ಒಳ್ಳೆ ಸಮಾಚಾರವನ್ನೇ ಕೇಳಬೇಕು. ಗುಡ್ ರಿಪೋರ್ಟ್, ಒಳ್ಳೆ ಸಮಾಚಾರ ಎಲುಬಿಗೆ ಬಲವನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತದೆ. ಕೆಲವರು ಕೆಟ್ಟ ಸಮಾಚಾರವನ್ನೇ ಕೇಳ್ತಾ ಇರ್ತಾರೆ, ಕೆಟ್ಟ ಸಮಾಚಾರವನ್ನೇ ಮಾತಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಆದ್ದರಿಂದ ದಿನೇ ಕೃಷಿಸಿ ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ. ಆದರೆ ನಮ್ಮ ಕಿವಿಗಳ ಮೂಲಕವಾಗಿ ಒಳ್ಳೆಯ ಸಮಾಚಾರವನ್ನು ಕೇಳಿದಾಗ ನಾವು ಆರೋಗ್ಯವಂತರಾಗಿರುತ್ತೇವೆ. ಸಡನ್ನಾಗಿ ಯಾರ್ಯಾರು ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಬಂದಿದಂಥ ವಿಷಯ ಕೇಳಿದಾಗ ನಮಗೆ ಹೆಂಗಿರುತ್ತೆ, అయ్యో ಅವ್ರು సత్తోదరు ಅಂತೇಳಿ ಸ್ವಲ್ಪ డల్ ಆಗ್ತೇವೆ. ఎవరైనా చచ్చిపోయారు అన్నప్పుడు ఆ మాట విన్నప్పుడు కొద్దిగా బలహీన పడిపోతూ ఉంటాం. కొన్ని అలాంటి మాటలు వినకపోయినా మంచిదే, కానీ
అయితే ఇతరుల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఎప్పుడు కూడా మనము బ్యాడ్ రిపోర్ట్ని వినకూడదు. ఈ సంవత్సరం అంతా అలాంటి మాటలు విన్నా దేవుడు ఏం చేశాడు? మనల్ని శుద్ధీకరించి ఈ సంవత్సరపు చివరి దినానికి తీసుకొచ్చాడు. మంచి సమాచారం వినేటట్లు దేవుడు కృపనిచ్చాడు. అందుకొరకే 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಬಂದಾಗಲೆಲ್ಲ ನೀವು ಒಳ್ಳೆಯ ಸಮಾಚಾರವನ್ನು ಕೇಳುವಂತೆ ದೇವರು ಕೃಪೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಅವರ ಬಗ್ಗೆ ಇವರ ಬಗ್ಗೆ ಹೇಳಿದಂಥ ಕೆಟ್ಟ ಸಮಾಚಾರವನ್ನು ಪಕ್ಕದಲ್ಲಿಟ್ಟು ಒಳ್ಳೆಯ ಸಮಾಚಾರವನ್ನು ಕೇಳುವುದಕ್ಕೆ ಕೃಪೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಒಳ್ಳೆಯ ಸಮಾಚಾರ ಕೇಳಿದ್ದರಿಂದ ನಮ್ಮನ್ನು ದೇವರು ಆರೋಗ್ಯಕರವಾಗಿ ಇಟ್ಟಿದ್ದಾರೆ. కనుక మనము ఆరోగ్యకరమైన ఉపదేశాన్ని విని మంచి సమాచారాన్ని విని బలపరచబడదుము గాక. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 15వ వాక్యం. ఇక కేవలం ఒక 20 మినిట్స్ ఉంది. ఒక్క మాట చెప్పి మనమందరూ ప్రార్థన చేసుకోబోతూ ఉన్నాం. ಯೆಶಾಯ ಗ್ರಂಥಂ 38వ ಅಧ್ಯಾಯ 15వ ವಾಕ್ಯ. ಯೆಶಾಯನ ಗ್ರಂಥ 38ನೇ ಅಧ್ಯಾಯ 15ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ದೇವರು ಅವರ ಬಳಿಯಲ್ಲಿ ಹೇಳಿದಂಥ ಮಾತು, నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయన నెరవేర్చెను, నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. ಕನ್ನಡದಲ್ಲಿ ನೋಡ್ರೆ ಮಾತನ್ನ, ನಾನು ಏನು ಹೇಳಲಿ, ಅವರು ನನಗೆ ಮಾತು ಕೊಟ್ಟು ತಾನೇ ನೆರವೇರಿಸಿದ್ದಾರೆ. ದುಃಖವನ್ನು ಸ್ಮರಿಸುತ್ತಾ ನನ್ನ ಜೀವಮಾನದಲ್ಲೆಲ್ಲ మెల్లగా నడియుವೆను. దేవుడు హిజ్కియాతో ప్రవక్త ద్వారా ఒక మాట చెప్పాడు. హిజ్కియా ఈజ్ ఏ కింగ్, రాజు, చక్కగా ఏలుబడి చేసుకుంటూ సంతోషంగా సమాధానంగా ఉన్నవాడు. సడన్గా ఒక వార్త ఆయనకు వినబడింది. యెషయా ప్రవక్త వచ్చి, ఇదిగో నీవు చనిపోబోతున్నావు, నీ ఇంటిని సిద్ధపరుచుకో, చక్కపరుచుకో అన్నాడు. ఇక వెంటనే బలహీనపడిపోయి కన్నీళ్ళు విడిచి ఏడ్చి బాధపడుతున్నాడు. అయ్యా, నేను ఎందుకు చనిపోవాలి? ಯೆಶಾಯನ ಪ್ರವಾದಿಯನ್ನ ದೇವರು ಹಿಜ್ಕೀಯ ಎಂಬ ಅರಸನ ಬಳಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ ಅವರ ಬಳಿಯಲ್ಲಿ ಈ ಮಾತನ್ನು ಹೇಳಲಿದ್ದಾರೆ. ಏನಂತ? ನೀನು ಸಾಯಲಿದ್ದೀಯಾ, ನಿನ್ನ ಮನೆಯನ್ನು ನೀನು ಭದ್ರಪಡಿಸ್ಕೋ ಜಾಗ್ರತೆಯಿಂದ ಅಂತೇಳಿ. ಆ ಮಾತನ್ನು ಕೇಳಿದಾಗ ಹಿಜ್ಕೀಯನಿಗೆ ಏನಾಯಿತು? ಭಯಂಕರವಾಗಿ ಅತ್ತು ಕಣ್ಣೀರು ಬಿಟ್ಟು ಪ್ರಲಾಪದಿಂದ ಉಪವಾಸವಿದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೆ. ನಾನು ಯಾಕೆ ಸಾಯ್ಬೇಕು ದೇವರೇ ಅಂತೇಳಿ. ఎందుకు నేను చావాలి? నేను ఏం పాపం చేశాను? నేను ఏ పొరపాటు చేయలేదు కదా, ఎందుకు చావాలి అని. ఆ రాత్రంతా హిజ్కియా ఏం చేశాడు? కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నాడు. ನೀನು ಸಾಯಲಿದ್ದೀಯಾ ಅಂತ ಹೇಳಿದ ಮಾತನ್ನು ಕೇಳಿದ ತಕ್ಷಣ ಹಿಜ್ಕಿಯನಿಗೆ ಏನಾಯಿತು? ಕಣ್ಣೀರು ಬಿಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದುವರೆಗೂ ಒಂದು ಸಾಧಾರಣವಾದ ಪ್ರಾರ್ಥನೆ, ಆದರೆ ಆ ಮಾತನ್ನು ಕೇಳಿದ ತಕ್ಷಣ ಕಣ್ಣೀರು ಬಂತು. ಇವಾಗ ಯಾರಾದರೂ ನೀನು ಸಾಹಿತ್ಯ ಅಂದ ತಕ್ಷಣ ಏನಾಗುತ್ತೆ? ಅಳ್ತಾರೆ. ಹಾಸ್ಪಿಟ್ಲಲ್ಲಿ ಡಾಕ್ಟ್ರ್ ಇದ್ದಾರೆ, ಅವರು ಪೇಷಂಟ್ ಹತ್ರ, ಅಮ್ಮ ನೀನು ಸಾಯ್ತೆ ಅಂದ ತಕ್ಷಣ ಅಯ್ಯೋ ಡಾಕ್ಟ್ರೇ ನನ್ನ ಕಾಪಾಡ್ರಿ ಅಂತ ಬೇಡ್ಕೊಳ್ತಾರೆ. ಯಾಕಂದರೆ ಮರಣ ಅಂದರೆ ಎಲ್ಲರಿಗೂ ಹೆದರಿಕೆ. ನಾಯಿ ಸತ್ತೋಗಿದೆ ಅಂದರೆ ನಾಯೇ ಸತ್ತೋಗಿದೆ ಅನ್ಕೊತೀವಿ, ಆದರೆ ಮನುಷ್ಯ ಸತ್ತೋಗಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಎಷ್ಟು ಭಯ. ಆದ್ದರಿಂದ అందుకే నేను ఎందుకు చావాలి ప్రభువా? నేను ఏ పాపం చేయలేదు, ఐఎమ్ ఎ రైచియస్నెస్ పర్సన్, నేను యథార్థవంతుణ్ణి, నీతిమంతుణ్ణి, నేను ఎందుకు చావాలి? దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏమని? మీరు కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటున్నారా లేదా అనటానికి, దేవునికి దగ్గర అవ్వటానికి ఒక టెస్ట్ పెట్టినప్పుడు ఆ టెస్ట్లో హిజ్కియా పాస్ అయ్యాడండి. హల్లెలూయా. నేనేమందును? హిజ్కియాతో మరలా అదే రోజు మరుసటి రోజు ఒక ప్రవక్త వచ్చి అంటాడు. అదే ప్రవక్త ఏమని? హిజ్కియా, నీ కన్నీళ్లను చూశాను, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింపబడి ఉన్నది. ఆమేన్. ఎన్ని సంవత్సరాల ఆయుష్? 15 సంవత్సరాల ఆయుష్. అందుకే ಅಂತಾడు, నేనేమందును? ఆయనే మాటిచ్చాడు, ఆయన ನೆರವೇರಿಚಾడు. ನಾನು ಏನು ಹೇಳಲಿ, ಅವರೇ ಮಾತು ಕೊಟ್ಟರು, ಅವರೇ ಅದನ್ನು ನೆರವೇರಿಸಿದರು. ಕೆಲವೊಂದು ಸಾರಿ ದೇವರು ಏನು ಮಾಡ್ತಾರೆ ಗೊತ್ತಾ? ಟೆಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ, ಪರೀಕ್ಷೆ ಮಾಡ್ತಾರೆ. ಸ್ಟೆಥೋಸ್ಕೋಪ್ ಇಟ್ಟು ಟೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಏನಂತ? ಎಲ್ಲವನ್ನು ಕೊಟ್ಟು ನೋಡ್ತಾರೆ, ಕೊಡದೇ ಇದ್ರೂ ನೋಡ್ತಾರೆ. ಆದರೆ ನಮ್ಮಲ್ಲಿ ಕಣ್ಣೀರಿನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಗಮನಿಸೋದಕ್ಕಾಗಿ ಕಣ್ಣೀರ ಪ್ರಾರ್ಥನೆ ಇರಬೇಕಂತ ಹೇಳಿ ನಮಗೆ ಒಂದು ಟೆಸ್ಟನ್ನು ದೇವರು ಉಂಟು ಮಾಡುತ್ತಾರೆ. హిజ్కియాನ ಹಾಗೆ మన జీవితాల్లో కూడా సాధారణంగా కన్నీళ్లు రావు, కానీ
కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు కన్నీళ్లు విడిచి బాధపడుతూ ఉంటారు. ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఏడిస్తే ప్రయోజనం లేదు, కానీ తన ప్రాణ ఆయుష్ కొరకు హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆయనకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. హల్లెలూయా. 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. చూడండి, ఈ 2017 సంవత్సరం అంతా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడుతూ వచ్చారు. మన ఆయుష్ను కూడా దేవుడు పొడిగించాడు. 15 సంవత్సరాల ఆయుష్ హిజ్కియాకు పొడిగించినట్లుగా, మునుపు మీతో చెప్పినట్లుగా ఈ దినాన్ని చూడక ఎంతోమంది నశించిపోయారు. మనల్ని క్షేమంగా తీసుకొచ్చారు. కారణం ఏంటి? మనం చేస్తున్న ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దైవభక్తి, వీటిని బట్టి మన ఆయుష్ను పొడిగించి ఇంతవరకు దేవుడు తీసుకొచ్చాడు. ದೇವರು ಈ ವರ್ಷವೆಲ್ಲ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡುತ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. ನಾವು ಮಾಡಿದಂಥ ಪ್ರಾರ್ಥನೆ, ಕಣ್ಣೀರಿನ ಪ್ರಾರ್ಥನೆ, ದೈವ ಭಕ್ತಿಯನ್ನು ನೋಡಿ ನಮ್ಮನ್ನು ಆತನು ಜೀವದಿಂದ ಇರಿಸಿ ಇದುವರೆಗೂ ಈ ದಿನದವರೆಗೂ ನಮ್ಮನ್ನು ಕರೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ. గనుక ఈ సమయంలో మనము కూడా అందరూ లేచి నిలబడి, ಇನ್ನು ಒಂದು 15 ನಿಮಿಷ ಇದೆ, ಎಲ್ಲರೂ ಕರ್ತನನ್ನು ಆರಾಧಿಸುತ್ತಾ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ನಾವು ಪ್ರವೇಶಿಸೋಣ. ಎಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತು ಎಲ್ಲರೂ ಕರಗಳನ್ನೆತ್ತಿ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತಾ ದೇವರ ನಾಮವನ್ನು ಕೊಂಡಾಡಿ ఇంకొక 15 నిమిషాలు, 12-13 నిమిషాలు ఉన్నాయి. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. 2017 సంవత్సరం ముగించబడి 18లోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. గనుక అందరూ స్తోత్రాలు చెబుతూ ప్రభుని స్తుతిస్తూ వర్షిప్ చేస్తూ మనం నూతన సంవత్సరంలో ప్రవేశించుదాం. దేవుడు మనకిచ్చిన ఆయుష్, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం విలువైనది. ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಂಥ ಮಾತು ಆತನು ಎಲ್ಲವನ್ನ ಈ ವರ್ಷದಲ್ಲಿ ನೆರವೇರಿಸಿದ್ದಾರೆ. ಇನ್ನು ಒಂದು 12 ನಿಮಿಷ ಮಾತ್ರ ಇದೆ. ಈ ವರ್ಷದಲ್ಲಿ ದೇವರು ಮಾಡಿರುವಂಥ ಎಲ್ಲ ಉಪಕಾರಗಳನ್ನು ನೆನೆಸಿ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸುತ್ತಾ ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ನಾವು ಕಾಲು ಇಡಲಿದ್ದೇವೆ. ಆತನು ಮಾಡಿರುವಂಥ ಮಹೋಪಕಾರಗಳನ್ನು ನೆನೆಸಿ ಎಲ್ಲರೂ ಸ್ತುತಿಸೋಣ. ಸ್ತೋತ್ರ 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 ಸ್ತೋತ್ರ. ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರ 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 ಸ್ತೋತ್ರ. స్తోత్రం 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 స్తోత్రం. దైవమానికి స్తోత్రం. ఇక ఒక 10 నిమిషాలు మాత్రమే ఉంది. నూతన సంవత్సరంలో మనమందరూ అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఈ దిన వరకు మనల్ని దేవుడు మన ఆయుష్ను పెంచుతూ వచ్చాడు. ఎంతోమంది దినాన్ని చూడలేక గతించిపోయారు. ಕೃತಜ್ಞತೆతో ಒಂದು ಕೃತಜ್ಞತೆಯುಳ್ಳ ಹೃದಯದಿಂದ ನಾವು ಕರ್ತನನ್ನು ಸ್ತುತಿಸುತ್ತಾ ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ನಾವು ಪ್ರವೇಶಿಸೋಣ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರಂ 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 ಸ್ತೋತ್ರಂ. ಸ್ತುತಿ ಸ್ತುತಿ ಸ್ತುತಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ ಸ್ತೋತ್ರಂ. ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇక ఒక 10 నిమిషాలు మాత్రమే ఉంది. 10 నిమిషాలు ಮಾತ್ರವೇ, 10 ನಿಮಿಷಗಳು ಮಾತ್ರವೇ ಇದೆ ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ನಾವು ಪ್ರವೇಶಿಸುವುದಕ್ಕೆ. ಸ್ತೋತ್ರ 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 ಸ್ತೋತ್ರ.
స్తుతి స్తుతి స్తుతి. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన యేసు రాజా, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉండునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉండునే. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే. ఆమేన్. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. జగమెరిగిన నా యేసు రాజా, బలహీనతలో ఎందునా అవమానములో ఎందునా, పడినను కృంగినను నీ కృప కలిగి ఉండునే. బలహీనతలో ఎందునా అవమానములో ఎందునా, పడినను కృంగినను నీ కృప కలిగి ఉండునే. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే జగమెరిగిన నా యేసు రాజా, సియోను శాలేము మన నిత్య నివాసము, చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి ఉండునే. సియోను శాలేము మన నిత్య నివాసము, చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి ఉండునే. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా. ఇక 5 నిమిషాలు మాత్రమే నూతన సంవత్సరములో మనం ప్రవేశించబోతున్నాం. ఇನ್ನು 5 నిమిషములు మాత్రమే ఎల్లరి కర్తలను ఆరాధిಸುತ್ತಾ ఆతన నామమును కొనియాడుతూ ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ನಾವು ప్రవేశించೋಣ. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. జగమెరిగిన నా యేసు రాజా,
రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి విడదీయగలరా ఎవరైనను నా ధ్యానము యాస కలిగి నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు నీకే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు నీకే రాజా 5 నిమిషాలు మాత్రమే, ఇక 2-3 నిమిషాలు మాత్రమే నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి అభిషేకದಿಂದ సాక్షులను నిమిషాలు మాత్రమే, 3 నిమిషాలు మాత్రమే, 3 నిమిషాలు మాత్రమే. అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ స్తుతిస్తూ నూతన సంవత్సరంలో ప్రవేశించుదాం. ఇక 1 నిమిషము మాత్రమే, 1 నిమిషము మాత్రమే. అదిగో 2018 సంవత్సరం రాబోతుంది. 2 సార్లుగా అగ్నిశిల వర్షం మరలిది. ఇక స్వల్ప సమయం, 1 నిమిషం మాత్రమే. ಎಲ್ಲರೂ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ನಾವು Hallelujah.
విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. 2018 సంవత్సరంలో మనమందరూ ప్రవేశించి ఉన్నాం. అందరూ చప్పట్లు కొడుతూ అందరూ చెప్పాలి. ఎవరు సాగర్ వాక్యంలో వచ్చుకుని మాకు ಎಲ್ಲರೂ ಚಪ್ಪಾಳೆ ಹೊಡೆಯುತ್ತ అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని ఘనపరుస్తూ నూతన సంవత్సరాన్ని ప్రభు మనకు దయాకిరీటముగా ధరింపచేశాడు. నూతన సంవత్సరాన్ని దయాకిరీటముగా ధరింపచేశాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, 2017 సంవత్సరాన్ని ముగించుకొని 2018 సంవత్సరంలో అడుగుపెట్టే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం. సంవత్సరమైన దయాకిరీటం ధరింపచేశారు. ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలము తండ్రి. 2018 సంవత్సరం అంతా మీ సన్నిధిలో మేము కృతజ్ఞత కలిగి జీవించడానికి మీరు కృప చూపారు. మరి ఒక సంవత్సరాన్ని మీరు మాకు దయాకిరీటంగా ధరింపచేసినందుకే మీ నామాన్ని ఘనపరుస్తూ ఈ సంవత్సరం అంతా కృపాక్షేమాలు మా వెంట వచ్చినట్లు కృప దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ವಿಶೇಷ ಹೇಳ್ಕೊಳ್ರಿ. ಸೆಕೆಂಡ್ ಕೊಟ್ಟು ವಿಶ್ ಯು హ్యాపీ న్యూ ఇయర్. సంతోషంగా బ్రతకటానికి అవసరమే. ఈ లోకంలో బ్రతకటానికి, తినటానికి ఆహారం, ధరించటానికి వస్త్రాలు, రాకపోకల్లో దేవుని యొక్క తోడు, ఇవన్నీ అవసరమే. అయితే బైబిల్ చెప్తుంది ఏది ప్రయోజనకరం, ఏది ప్రయోజనకరం. మార్కు సువార్త 8వ ಅಧ್ಯಾಯ 36వ ವಾಕ್ಯములో, ಮಾರ್ಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 8ನೇ ಅಧ್ಯಾಯ 36ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಯಾವುದು ಪ್ರಯೋಜನಕರವಾದದ್ದು ಎಂದು ನಾವು ನೋಡುವಾಗ, ಲೋಕದಲ್ಲಿ ಅನೇಕ ಕಾರ್ಯಗಳು ಪ್ರಯೋಜನಕರವಾದದ್ದು. ದುಡ್ಡು, ಬಂಗಾರ, ಹೊಲ, ಗದ್ದೆ, ಇನ್ನೂ ವ್ಯಾಲ್ಯೂಬಲ್ ಐಟಮ್ಸ್, ಇವೆಲ್ಲ ಬೆಲೆಯುಳ್ಳದ್ದು, ಪ್ರಯೋಜನಕರವಾದದ್ದು ಅಂತೇಳಿ ಲೋಕದಲ್ಲಿರುವಂಥ ವಸ್ತುಗಳನ್ನು ಕುರಿತು ಕೆಲವರು ಇವು ಪ್ರಯೋಜನಕರವಾದದ್ದು, ಉಪಯೋಗಕರವಾದದ್ದು ಅಂತಾರೆ. ಆದರೆ ದೇವರ ಮಾತು ಹೇಳುವಂಥ ಒಂದು ಮಾತನ್ನು ನೋಡ್ರಿ. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును కొనుట వానికేమి ప్రయోజనము? నేను చెప్పే విషయం ఏంటంటే ప్రయోజనము. ನಾನು ಹೇಳುವಂಥ ವಿಷಯ ಉಪಯೋಗಕರವಾದದ್ದು ಯಾವುದು?
ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనము? అలెగ్జాండర్ ఉన్నాడు, లోకమంతా తన స్వాధీనపరుచుకున్నాడు. చివరికి తాను చచ్చిపోయేటప్పుడు 2 చేతులు సమాధి పెట్టకి బయట పెట్టించుకొని చచ్చాడు. ఎందుకు? అలెగ్జాండర్ ఒక మాట తాను ప్రపంచానికి చెప్పి వెళ్ళిపోయాడేమని, ఈ లోకమంతా నా స్వాధీనపరచుకోవాలని సాధ్యమైనంత వరకు అనేక రాష్ట్రాలు, దేశాలు నా స్వాధీనంగా ఉంచుకున్నాను, కానీ చనిపోయేటప్పుడు ఏది నా వెంట తీసుకొని పోలేదు, వట్టి చేతులతోనే వచ్చాను, వట్టి చేతులతోనే పైకి వెళుతున్నాను అని అలెగ్జాండర్ ఈ లోకంలో ఉన్నప్పుడు తాను చాటించాడు. గనుక యేసుప్రభు వారు కూడా చెప్తూ ఉన్నారు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఒక వ్యక్తి నరకానికి వెళ్తే ప్రయోజనం ఏమీ కూడా లేదు అని. అయితే మనము ఈ లోకములో ఉన్న ఆశీర్వాదాలన్నీ అవసరమే, కానీ ప్రభువుని నమ్మిన తర్వాత ఈ భౌతికమైన ఆశీర్వాదాలు, పరసంబంధమైన ఆశీర్వాదాలు, భూసంబంధమైన ఆశీర్వాదాలు మన కుటుంబాలకు, మన పిల్లలకు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వీఆర్ బ్లెస్డ్ పీపుల్, ఫిజికలీగా, స్పిరిచువల్గా వీఆర్ ద బ్లెస్డ్ పీపుల్. ఏది కొరత చేయలేదు, సమృద్ధిగా ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, చక్కగా పిల్లల్ని పోషించుకుంటున్నారు, అన్ని విధాలుగా ఆశీర్వదించబడుతున్నారు. ఇప్పుడు మన యొక్క గురి, మన యొక్క గమ్యం ఏమై ఉండాలంటే, మనం దేవుని యొక్క రాజ్యానికి చేరడమే మన యొక్క గురి, గమ్యమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ ఉద్దేశంతోనే దేవుడు మిమ్మల్ని సంఘ సహవాసానికి తీసుకొచ్చాడు, ఆ ఉద్దేశంతోనే రక్షించాడు, ఆ ఉద్దేశంతోనే దైవభక్తులు ఇలా ఎదుగుతూ ఉండగా, ఇక రాబోయే రోజుల్లో ప్రభు రాకడకు మనం సిద్ధపడే దినాలు ప్రభు రాకడకు మనం సిద్ధపడుతున్న సమయం ఇది. రోజు రోజుకి ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ మనమందరూ ఈ భూసంబంధమైన ఆశీర్వాదాలు దేవుని చేత అనుభవిస్తూ ఉండగా, పరసంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఈ సంవత్సరం అంతా అధికంగా ప్రాకులాడుదుముగాక. యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారు, తిండిని గురించి, ఆహారాన్ని గురించి, వస్త్రాన్ని గురించి మీరు చింత చేయబాకండి, పరలోక రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు లభించును అని. ఇప్పుడు మీరు ఆయనను వెతికి వచ్చారు కనుక ఈ సంవత్సరం అంతా ఏ లోటు లేకుండా సమృద్ధిని మీ కుటుంబానికి ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ముఖ్యముగా క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ಸ್ವಲ್ಪ ಸಂಕ್ಷಿಪ್ತವಾಗಿ ನಾನು ಹೇಳಿ ಮುಗಿಸ್ತೇನೆ. ನಮಗೆ ಏನು ಉಪಯೋಗಕರವಾದದ್ದು, ಯಾವುದು ಉಪಯೋಗಕರವಾದದ್ದು, మనకేంటి ప్రయోజನಕರಂ? ಲೋಕದಲ್ಲಿರುವಂಥ ಎಲ್ಲ ಸಂಪಾದಿಸಿಕೊಂಡು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ನರಕಕ್ಕೆ ಹೋದರೆ ಪ್ರಯೋಜನವಿಲ್ಲ. ಆದರೆ ನಾವು ಭೂಸಂಬದ್ಧವಾದ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ಜೀವಿಸುತ್ತಿರುವಾಗ ಈ ದಿನಗಳಲ್ಲಿ ಪರಲೋಕದಲ್ಲಿರುವಂಥ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಪ್ರಯಾಸ ಪಡಬೇಕು. ಅದು ಉಪಯೋಗಕರವಾದದ್ದು. మొదటి మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. ఏది ప్రయోజనకరం అనే మాట నేను మీకు తెలియజేస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము, దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ಪ್ರಯೋಜನಕರಮೈ ఉన్నది. ಕನ್ನಡದಲ್ಲಿ ಆ ಮಾತನ್ನು ನೋಡ್ರಿ. ತಿಮೋತಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ಅಧ್ಯಾಯ. ಯಾವುದು ಉಪಯೋಗಕರವಾದದ್ದು ಅಂತೇಳಿ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಪೌಲರು. ದೈವ ಸಾಧನೆಯು, ದೇಹ ಸಾಧನೆಯು ಸ್ವಲ್ಪ ಮಟ್ಟಿಗೆ ಪ್ರಯೋಜನಕರವಾದದ್ದು, ಭಕ್ತಿ ಆದರೂ ಎಲ್ಲ విధులు ప్రయోజనకరవాదದ್ದು. ఈ లోక సంబంధమైనటువంటి 2 రకములైనటువంటి ప్రయాసాలు ఉన్నాయి. మొదట శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకు ప్రయోజనకరంగా ఉండును, అయితే దైవభక్తి అన్ని విషయాలలో ప్రయోజనకరమవును అని. శరీర సంబంధమైన సాధకము అన్నప్పుడు మానవుడు ఈ లోకంలో బ్రతకటానికి, ఆరోగ్యంగా ఉండటానికి శరీర సంబంధమైన సాధకం అంటే ఎక్సర్సైజ్ చేస్తాడు. కొన్ని బెంగళూరులో కానీ, ఇక్కడ గోవాలో అయినా ఎక్కడైనా ఉదయాన్నే లేచి జాగింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ఎక్సర్సైజ్ చేస్తే ఫ్యాట్ మటీరియల్ డిజాల్వ్ అవుతుందని, కొవ్వు కరిగిద్దని. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకు ప్రయోజనకరం,
ఈ రోజుల్లో మానవుడు లావవటానికి, సన్నబడ్డానికి అన్ని రకాల ఆహారాలు ఉన్నాయి. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకు ప్రయోజనకరం. ఈ లోక సంబంధంగా ఉండే ప్రతి కార్యక్రమాలన్నీ కూడా కొంచెం మట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ దైవభక్తి అది అన్ని విషయాలలో ప్రయోజనకరము. అన్ని విషయాలలో. ఈ రోజుల్లో నీకు ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది అని ఒక రోజున దేవుడు మన దగ్గర ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు అడగడు, మీరు ఎంత భక్తులు ఎదిగారు, ఎంత స్పిరిచువల్ లైఫ్లో గ్రోత్ అయ్యారు అనేది దేవుడు ఒక రోజున అడుగుతాడు. కనుక ఈ లోకంలో ఉన్నంత వరకు ఒకవైపు శరీర సంబంధమైన సాధకం, ఉదయాన్నే మీరు డ్యూటీకి వెళ్ళడం, జాబ్కి వెళ్ళడం, కుటుంబాన్ని పోషించుకోవడం, అన్ని విషయాలలో వర్ధిల్లుచు ఎదుగుతూ ఉండగా యోహాను తన పత్రికలో అంటారు, మీరు ఆత్మ విషయంలో కూడా వర్ధిల్లండి అని, ఆధ్యాత్మికంగా కూడా మీరు ఎదగండి అని. భౌతికంగా ఒకవైపు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు ఆత్మీయంగా కూడా దైవభక్తులు కూడా ఎదగడం చాలా ముఖ్యం. ఈ పూట ఒక తీర్మానం చేసుకోవాలి, అయ్యా ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను మీకు ఇస్తాను అంటే దైవభక్తికి, ప్రార్థనకి. ఎర్లీ మార్నింగ్ ఎవరైతే ప్రేయర్ చేసుకుని వెళ్తారో ఆ రోజంతా దేవుడు వారి డ్యూటీలో శుభకరంగా, ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఉదయాన్నే శరీర సంబంధమైన సాధకం కొందరు దైవభక్తిని విడిచిపెట్టి ఎన్ని కార్యక్రమాలు చేసిన ప్రయోజనం లేదు. రోజంతా ఆశీర్వాదకరంగా మనం జీవించగలగాలంటే డ్యూటీలో కానీ, ఉద్యోగాల్లో కానీ, పనులలో ఉదయాన్నే దైవభక్తితో ప్రారంభించాలి. ఇప్పుడు హిందువులను చూడండి, అన్యులు చూడండి, ఉదయాన్నే మా ఇంటి ప్రక్కనే ನಮ್ಮ ಪಕ್ಕದ ಮನೆಯಲ್ಲಿ ಒಬ್ಬರು ಲಿಂಗಾಯತರು ಇದ್ದರು. ಅವ್ರು ಬೆಳಗ್ಗಿನ 4 ಗಂಟೆಗೆ ಎದ್ದುಬಿಟ್ಟು ಡಂಡ್ ಅಂದು ಗಂಟೆ ಬಾರಿಸ್ತಾರೆ. ಆ ದಿನವೆಲ್ಲ ಭಕ್ತಿಯಿಂದ ಅವರು ಆ ದಿನವನ್ನು ಪ್ರಾರಂಭಿಸ್ತಾರೆ. ಆವಾಗ ನಾವು ಪ್ರತಿದಿನ ಎದ್ದೇಳುವಾಗ ನಮ್ಮ ದಿನವನ್ನು ಯಾವುದರಿಂದ ನಾವು ಪ್ರಾರಂಭಿಸಬೇಕು? ಭಕ್ತಿಯಿಂದ, ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕವಾಗಿ ಪ್ರಾರಂಭಿಸಬೇಕು. హల్లెలూయా. భక్తితో, ప్రార్థన ద్వారా ప్రతిరోజును ప్రారంభించినప్పుడు ఆ రోజంతా దేవుడు శుభకరంగా, ఆశీర్వాదకరంగా మార్చుదురుగాక. దైవభక్తి అనేది అన్ని విషయాలలో ప్రయోజనకరమై ఉన్నది. ముఖ్యముగా దేవుని చేత ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఆ సమయాలలో ఈ దైవభక్తి మనకు హెల్ప్ చేస్తుంది. ಈ ದೈವಭಕ್ತಿ ಅನ್ನೋದು ಯಾವ ವಿಧದಲ್ಲಿ ಅಂದರೆ ಎಲ್ಲ ವಿಷಯದಲ್ಲೂ ಪ್ರಯೋಜನಕರವಾದದ್ದು. ಮುಖ್ಯವಾಗಿ ಕಷ್ಟಗಳು, ಶ್ರಮೆಗಳು ಬಂದಾಗ ಈ ದೈವಭಕ್ತಿ ಅನ್ನೋದು ನಮ್ಮ ಪ್ರಾಣವನ್ನು ಕಾಪಾಡುತ್ತದೆ. ಯೋಬನ ಕುರಿತು ನಾವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಓದುತ್ತೇವೆ. ಯೋಬನ ಗ್ರಂಥ 6ನೇ ಅಧ್ಯಾಯ 25ನೇ వాక్యದಲ್ಲಿ, యోబు గ్రంథం 6వ అధ్యాయం 25వ వాక్యంలో చూడండి. దైవభక్తి కలిగినటువంటి యోబు తనకెన్నో కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, శోధనలు వచ్చినప్పుడు స్నేహితులైన వాళ్ళందరూ, సొంత భార్య, ఇంట్లో పనిచేసేవాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి సూటిపోటి మాటలు మాట్లాడి బాధ పెడుతూ ఉన్నారు. అందుకే స్నేహితులతో ఒక మాట అంటాడు, 6వ అధ్యాయం 25వ వాక్యం, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనం? ಕನ್ನಡದಲ್ಲಿ ನೋಡ್ರಿ ಆ ಮಾತನ್ನ. ನೀತಿಯ ನುಡಿಗಳು ಎಷ್ಟೋ ಖಂಡಿತವಾಗಿವೆ, ನಿಮ್ಮ ಖಂಡನೆಯು, ಗದ್ದಿಸುವುದು ಯಾವುದಕ್ಕೆ ಪ್ರಯೋಜನ ಅಂತ తెలుగಲ್ಲಿದೆ. యోబు కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన మొదట తన జన్మదినాన్ని శపించుకున్నాడు. ప్రభువా, తల్లి గర్భంలో పుట్టినప్పుడే నేను చచ్చిపోయినా బాగుండి, ఈ కష్టాలు పడేవాడిని కాదు కదా. తల్లి గర్భంలో చచ్చినప్పుడే, పిండమని ఉండగానే నేను అలాగే చనిపోయి ఉంటే ఈ కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, సమస్యలు వచ్చేవి కాదు కదా అని జన్మదినాన్ని శపించుకుంటూ మాట్లాడిన ఆయన స్నేహితుల ద్వారా ఆదరణ పొందుదాం అనుకుంటే వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? సూటిపోటు మాట్లాడి, యోబు ఏదో పాపం చేసావు, నీకు అందుకే ఈ జబ్బు వచ్చింది, యోబు నువ్వేదో పాపం చేసావు, అందుకే నీకు ఇలాంటి గజ్జి పుట్టిందని చెప్పి బాధ పెడుతూ ఉన్నారు. ఇప్పుడు ಒಬ್ಬ ಪೇಷಂಟ್ ಹತ್ರ ಹೋಗಿ ಒಳ್ಳೆಯವರು ಏನು ಮಾಡಬೇಕು? ಆದರಣೆ ಮಾತುಗಳನ್ನು ಹೇಳಬೇಕು. ಆದರಣೆ ಮಾತುಗಳು ಹೇಳಿದ ಪೇಷಂಟ್ ಹತ್ರ ಹೋಗಿ, ನಿನ್ನ ಗಾಯ ಆಗಿದೆಯಾ, ಶುಗರ್ ಇದೆಯಾ, ಹಂಗಿದ್ರೆ ವಾಸಿ ಆಗಲ್ಲ, ಕಾಲು ಕಟ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿದಾಗ ಅವಾಗೇನು ಮಾಡ್ತಾರೆ ಅವರು? ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಬಂದು ಸತ್ತೋಗ್ತಾರೆ ಪೇಷಂಟ್ ಕೂಡ.
ಪೇಷಂಟ್ ಹತ್ರ ಹೋದವರು ಏನು ಮಾಡಬೇಕು? ಆದರಣೆ ಮಾತುಗಳನ್ನು ಮಾತಾಡಬೇಕು. ಯೋಬನು ಒಬ್ಬ ಪೇಷಂಟ್. ಇವಾಗ ಯೋಬನ ಹತ್ರ ಬಂದು ಸ್ನೇಹಿತರಂತಾರೆ, ನೀನು ಯಾವುದೋ ಪಾಪ ಮಾಡಿದ್ಯಾ, ಅದಕ್ಕೆ ನಿನಗೆ ಈ ರೋಗ ಬಂದಿದೆ ಅಂತ. ಆವಾಗ ಯೋಬನಿಗೆ ಹೆಂಗಿರುತ್ತದೆ? ನೀವು ಮಾತಾಡುವಂಥ ಮಾತು ನೀತಿಕರವಾದ ಇಲ್ಲ, ಎಲ್ಲ ಗದರಿಸಿ ಮಾತಾಡುತ್ತಾ ಇನ್ನು బలహీనವಾದ మాటಗಳನ್ನು మాట్లాడుತ್ತಿದ್ದೀరా ಅಂತ ಹೇಳ್ತಾರೆ. యోబు, మీరు ఎందుకు యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అవి ప్రక్కన పెట్టి మీ గద్దింపు దేనికి ప్రయోజనం? గద్దింపు. చూడండి ప్రేమిన వారలారా, ఈ రోజున ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చాము. దేవుని మాటల ద్వారా మనం ఎంతో బలమైన ఆత్మాభిషేకాన్ని పొందుకొని బ్రతుకుతూ ఉన్నాం. హల్లెలూయా. యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు యథార్థమైన మాటలు చెప్పి ప్రజలందరినీ కూడా ధైర్యపరిచారు. యేసుక్రీస్తు బలహీనులని బలపరిచారు, కృంగిన వాళ్ళని లేవనెత్తారు. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు గురించి కొందరు అంటారు. ఈ లూకాసు సువార్త 20వ అధ్యాయము 21వ వాక్యంలో మీరు చూడండి. లూకాసు సువార్త 20వ అధ్యాయము 21వ వాక్యంలో, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును, బోధించుచు ఉన్నావు, నీవెవని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ಎರುಗುದುಮು. ಲೂಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 20ನೇ ಅಧ್ಯಾಯ 21ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ, ಬೋಧಕನೇ, ನೀನು ಸರಿಯಾಗಿ ಮಾತನಾಡುತ್ತಾ ಉಪದೇಶ ಮಾಡುತ್ತಿ, ಸತ್ಯವಾಗಿ ಬೋಧಿಸುವವನಾಗಿದ್ದಿ. ಯೇಸುಸ್ವಾಮಿ ಮಾತಾಡೋಂಥ ಮಾತುಗಳು యథార్థವಾಗಿದ್ವು, మోమాటము లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అంతే, సత్యాన్ని సత్యముగానే ప్రకటిస్తూ ఉన్నాడు. సత్యాన్ని సత్యముగానే ప్రకటించి బోధించుచూ ఉన్నారు. గనుక ఈ దైవభక్తి అనేది, దైవభక్తులు జీవిస్తూ ఉన్నప్పుడు కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఆ సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు దైవభక్తులు జీవిస్తూ ఉండట చేత మీరు ప్రతి వారం దేవుని మందిరానికి వచ్చారనుకో, దేవుని మాటల ద్వారా మీరు ఆదరణ పొందుదురుగాక. ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ పూట, అయ్యా 52 వారాలు ఉన్నాయి సంవత్సరానికి, ఏ ఒక్క వారము కూడా మిస్ చేయకుండా నీ సన్నిధికి నేను వచ్చేదను. మీరు ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చడం ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకుంటారు. దేవుని వాక్యాలు మీరు తెలుసుకునే కొలది కొలసి పత్రికలు అంటారు. ఇది ఒక స్పిరిచువల్ స్టడీ స్కూల్. లోకంలో ఉండే స్కూలు, యూనివర్సిటీలు అవి ఈ లోకంలో బ్రతకటానికి, జీవించటానికి, ఉద్యోగం కొరకు, బిజినెస్ కొరకు, వ్యాపారాలు చేయటానికి లోక సంబంధమైన తెలివితేటలు అవసరం. కోటి విద్యలు కూటి కొరకు అంటారు. ఇది ఒక స్పిరిచువల్ స్టడీ స్కూల్. ఈ స్కూల్ ఎక్కడికి మనల్ని చేరుస్తుంది? పరలోక రాజ్యానికి మనల్ని చేర్చునుగాక. గనుక ప్రతి వారం మీరు దైవభక్తులు ఎదుగుతూ ఉండగా ప్రతి వారం చర్చికి వచ్చి 6 రోజులు కష్టపడాలి. 7వ రోజున దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడికి వచ్చి మీరు దేవుని యొక్క సత్యాన్ని మీరు తెలుసుకున్నట చేత మనము ఈ సత్యము ద్వారా పరలోక రాజ్యానికి చేరగలము. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు సత్యాన్ని సత్యముగానే ప్రకటిస్తూ వచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వాక్యములో కూడా, యోహానును ಬರೆದ ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 68ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಕೂಡ ನಾವು ನೋಡುವಾಗ, ಸೀಮೋನ್ ಪೇತರು, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాటలు ఎలా ఉంటాయి? నిత్య జీవపు మాటలు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు కూడా దేవుని యొక్క వాక్యాలు విని 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 ఆత్మీయంగా బలపరచబడతాం. ఒక రోజున దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులుగా మార్చబడతాం. బ్రతకటానికి ఆహారం ఎంత ముఖ్యమో అలాగే ಆತ್ಮకు ಆಹಾರము ಕೂಡ చాలా ಮುಖ್ಯ. ಜೀವಿಸುವುದಕ್ಕೆ ಆಹಾರ ಎಷ್ಟು ಮುಖ್ಯವೋ ನಾವು ನಮ್ಮ ಆತ್ಮ ಜೀವಿಸುವುದಕ್ಕೆ ದೇವರ ವಾಕ್ಯವೆಂಬ ಆಹಾರವು ಕೂಡ ಅಷ್ಟೇ ಮುಖ್ಯವಾದದ್ದು. ಆ ವಾಕ್ಯವೆಂಬ ಆಹಾರ ನಾವು ದೈವಭಕ್ತಿಯಲ್ಲಿ ಬೆಳೆಯುತ್ತಿರುವಾಗ, ವಾಕ್ಯದಿಂದ ನಾವು ಪೋಷಿಸಲ್ಪಟ್ಟಾಗ ಆ ವಾಕ್ಯವು ನಮಗೆ ಆದರಣೆಯನ್ನುಂಟು ಮಾಡುತ್ತದೆ. ಆದ್ದರಿಂದ ಪ್ರತಿ ದಿನವೂ, ಪ್ರತಿ ವಾರವೂ, ಪ್ರತಿದಿನವೂ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಓದುತ್ತಾ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಬೆಳೆಯುವುದು, ದೈವಭಕ್ತಿಯಲ್ಲಿ ಬೆಳೆಯುವುದು, ಇದು ಪ್ರಯೋಜನಕರವಾದದ್ದು, ಉಪಯೋಗಕರವಾದದ್ದು. ಪ್ರತಿದಿನ ಯಾವುದನ್ನು ಓದಬೇಕು? ದೇವರನ್ನು, ವಾಕ್ಯವನ್ನು ಪೂಜಿಸಬೇಕು. ಒಂದು ಚರ್ಚಲ್ಲಿ అలాగే
అదే రీతి దేవుని వాక్యాన్ని భుజించాలంటే ఒక పల్లెటూరులో ఒక ఆమె రోజు ఒక బైబిల్లో ఉండే పేజీని చింపడం, దాన్ని బాగా నోట్లో పెట్టి నవలడం, మింగేయడం. ಒಂದು ಚರ್ಚಲ್ಲಿ ಪಾಸ್ಟರ್ ಅವರು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಭುಜಿಸಬೇಕು ಅಂತ ಹೇಳಿದಾಗ ಒಂದು ಹಳ್ಳಿಲಿ ಒಂದಮ್ಮ ಪ್ರತಿದಿನ ಒಂದು ಪೇಜನ್ನು ಹರಿದುಬಿಟ್ಟು ಬಾಯಲ್ಲಿ ಹಾಕ್ಕೊಂಡು ನುಂಗ್ತಾ ಇತ್ತಂತೆ. ಪೇಜ್ ನೋಡಿದ್ರೆ ಆದಿಕಾಂಡ ಇಲ್ಲ, ಪ್ರಕಟಣಾ ಗ್ರಂಥ ಇಲ್ಲ. ನೀವೇ ಹೇಳಿದ್ರಲ್ಲ ಪಾಸ್ಟರ್ ಅವರೇ, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಭುಜಿಸಬೇಕು ಅಂಥೇಳಿ. ಭುಜಿಸೋದಂದ್ರೆ ಏನು? ಬೈಬಲಲ್ಲಿರೋ ಪೇಜೆಲ್ಲ ಕಿತ್ಕೊಂಡು ತಿನ್ನೋದಲ್ಲ. వాక్యವನ್ನು హృదయದಲ್ಲಿ భద్రపరుచుಕೊಂಡು ಅದರ ప్రకారವಾಗಿ జీవిಸುವಾಗ, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా జీవించుట చేత మనము దైవభక్తిలో ఎదుగుతాము. ఈ దైవభక్తి అన్ని విషయములలో మనకు ప్రయోజనకరమై ఉన్నది. వాక్యాన్ని చెప్పేటప్పుడు కూడా సరైన విధంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఇక ప్రయోజనం ఉండదు. వాక్యములు ఆరుతేరిన వారై ఉండాలి. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, అర్థం చేసుకునే మనసు కావాలి. అర్థం చేసుకోనకపోతే ఆధ్యాత్మిక జీవితంలో ఎదగటానికి కూడా అవకాశం ఉండదు. అర్థం చేసుకోవాలి. ఓసారి ఏం జరిగిందంటే, ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 సోమరులే. అప్పుడు తండ్రి పడక మీద ఉండి, ఒరే పొలంలో ఒక బంగారు పెట్టె ఉందిరా, అది ఎక్కడ ఉందో నాకు తెలియట్లేదు అన్నాడు. ఇక 2 సోమరులుగా ఉన్నవాళ్ళు, అలాగా నాన్న ఎక్కడుందని చెప్పి పొలమంతా దున్ని వెతకడం ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చి, నాన్న ఏది బంగారు పెట్టలేదు, ఏమీ లేదు, అంత అబద్ధాలు చెప్పావంటే, అసలు సంగతి ఏంటంటే వీళ్ళు 2 సోమరులు. వీళ్ళ సోమరితనాన్ని ఆయన మంచితనంగా మార్చడానికి ఆ మాట చెప్పగానే పొలమంతా దున్ని కష్టపడి విత్తనం వేశారా, ఆ విత్తనాలు ఫలించి పంట పండింది. తండ్రి అంటాడు, ఒరే నేను చెప్పింది బంగారం అంటే ఏమనుకున్నావు, పంటే బంగారంగా ఉంటుందిరా అన్నప్పుడు, అవునా అని అప్పుడు తండ్రి యొక్క మాట అర్థం చేసుకున్నారట వాళ్ళు. సోమరులుగా ఉన్నవాళ్ళు కష్టపడే ఆలోచన తండ్రి పుట్టించాడు. ఎందుచేత, ఏ విధము చేత? అర్థం చేసుకున్నట చేత. వాళ్ళకి అంతవరకు అర్థం కాలేదు. సరైన విధంగా వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా మనము ఫలించదముగాక. ఇంకోసారి ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మకి బాగాలేకపోతే ఒక ట్రీట్మెంట్ కొరకు అడిగితే ఒక బాటిల్ రాసిచ్చాడట, టానిక్. ఆ డాక్టర్ గారు అన్నారు, ఆమె భోజనం చేసిన తర్వాత నువ్వు ఆ టానిక్ని నువ్వు పట్టించు అని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇంటికి వెళ్ళి టానిక్ని నువ్వు కొద్దిగా షేక్ చేసి ఆ తర్వాత పట్టించు అంటే, దాన్ని వేరే విధంగా అర్థం చేసుకొని ముసలమ్మ పేషెంట్గా ఉంటే ఆమె చచ్చిపోయేటట్టుగా, ఇక బాటిల్ కొద్దిగా షేక్ చేసి నువ్వు పట్టించరా అంటే, అతను వెళ్ళిపోయి ఆమెనే తలనట్టు ఊపాడు. అంతే, దెబ్బకు చచ్చింది. బాటిల్ని షేక్ చేయమని చెప్పాడు, టానిక్ని. ಒಬ್ಬ ಡಾಕ್ಟರ್ ಹತ್ರ, ನಮ್ಮಮ್ಮ ಹುಷಾರಿಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಏನಾದ್ರು ಬರ್ಕೊಡ್ರಿ ಅಂದರೆ ಟಾನಿಕ್ ಬರ್ಕೊಟ್ರು ಡಾಕ್ಟ್ರು. ಅದನ್ನು ಸ್ವಲ್ಪ ಶೇಕ್ ಮಾಡಿ ನಿಮ್ಮ ಅಮ್ಮನಿಗೆ ಅವರಿಗೆ ಕೊಡು ಅಂತ ಹೇಳಿದಾಗ ಅವನು ಬೇರೆ ರೀತಿಯಲ್ಲಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಅವರ ಅಮ್ಮನ ತಲೆನ ಏನು ಮಾಡಿದ್ರು, ಹಂಗೆ ಅಲ್ಲಾಡಿಸಿದ್ರು ಅಷ್ಟೇ. ಅವರು ಸತ್ತೋದ್ರು. ಅಂದರೆ ಡಾಕ್ಟ್ರ್ ಹೇಳಿದ್ದೇನು, ಬಾಟ್ಲನ್ನು ಶೇಕ್ ಮಾಡಿ ನೀನು ಅವರಿಗೆ ಕುಡಿಸಂತ ಹೇಳಿದಾಗ ಬೇರೆ ರೀತಿಯಲ್ಲಿ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡ್ರು. ಇವೆಲ್ಲ ವಾಕ್ಯವನ್ನು ಕೆಲವರು ಸರಿಯಾದ ವಿಧದಲ್ಲಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೊತಾರೆ, ಕೆಲವರು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ದೇ ಇರ್ತಾರೆ. ಆದರೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಕೇಳುವುದಾದರೆ ಸರಿಯಾಗಿ ನಾವು అర్థం ಮಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ సాధ్యವಾಗುತ್ತದೆ. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్నప్పుడు ఆ వాక్యం అర్థమవుతుంది. దాని ద్వారా దైవభక్తులు ఎదగలం. ఇది మనకు ప్రయోజనకరము. సెకండ్, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యం. యోహాను బರೆದ సువార్ತೆ 16ನೇ అధ్యాయ 13ನೇ వాక్య. ఏది ప్రయోజనకరం? అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును.
7వ వాక్యాన్ని కూడా మీరు తర్వాత చదువుకోనండి. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము అనే మాట ఉంటుంది. యోహాను బರೆದ ಸುವಾರ್ತೆ 16ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ, ಆದರೂ ನಾನು ನಿಮಗೆ ಸತ್ಯವನ್ನು ಹೇಳುತ್ತೇನೆ, ನಾನು ಹೋಗುವುದು ನಿಮಗೆ ಹಿತಕರವಾಗಿದೆ. సాకు. అక్కడ మీరు చూడండి, యేసుక్రీస్తు లోకంలో 33.5 సంవత్సరం జీవించారు. ఆఖరి సమయంలో మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినం మన మరణాన్ని జయించి తిరిగి లేచి వెళ్ళిపోయారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ మాట చెప్పాడు, ఏమని? నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము. ఎందుకంటే ఆదరణకర్త వస్తాడు, పరిశుద్ధాత్మ వస్తాడు, ఆయన మీలో ఉండి మిమ్మల్ని సర్వసత్యములు నడిపిస్తాడు, మీరు సమస్తాన్ని గ్రహించుకుంటారు అని దేవుడు యేసుప్రభు చెప్పి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 50వ దినమున, పెంతెకొస్తు దినమున 120 మంది ఇలాగే మేడగదిలో వాళ్ళు ఏక మనసుతో శుద్ధ హృదయంతో కనిపెట్టి ప్రార్థిస్తూ ఉండగా వాళ్ళ మీద ఒక బలమైన అభిషేకం కుమ్మరింపబడింది. అప్పుడు వారందరూ కూడా అన్య భాషలు మాట్లాడి ప్రభువులో ఆనందిస్తూ ఉన్నారు. ఆ సమయంలో రోడ్డు మీద వెళుతున్న వాళ్ళు, అటు ఇటు వెళుతున్న వాళ్ళు, వీళ్ళకేంటి పిచ్చి పట్టిందా, ఇలా కేకలేస్తున్నారు? ఇప్పుడు మనం కూడా వర్షిప్ చేస్తున్నామా? ఈ బిల్డింగ్లో ఉండే వాళ్ళు అందరూ అలాగే అనుకుంటారు, ಏನಾಯ್ತಪ್ಪ ಇವರಿಗೆ ಇಷ್ಟು ಗಲಾಟೆ ಮಾಡ್ತಿದ್ದಾರಾ ಅನ್ನಂಗೆ. ఎందుకు ఇలా కేకలేస్తున్నారు, ఏంటి పిచ్చోళ్ళు వీళ్ళు, ఫులిష్ పీపుల్ అనుకుంటారు. అయితే ఆ భక్తిలో ఉంటున్నటువంటి ఆనందం, పరిశుద్ధాత్మ అనుభవం ఇప్పుడు మనకు తెలుసు, కానీ వాళ్ళకు తెలుసా? అన్యులకి తెలియదు. ఆ రోజుల్లో కూడా అలాగే అనుకున్నారు. ఏమని? అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆనందిస్తూ ఉంటే క్రొత్త మద్యాన్ని తాగేలా మాట్లాడుతున్నారు అని చెప్పి అపహాస్యం చేసి నవ్వారు. అప్పుడు పేతురు వాళ్ళ మధ్యలో నిలవబడి, ఇదిగో మేము ఏదో క్రొత్త మద్యాన్ని తాగేలా మాట్లాడట్లేదు, యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన ప్రవచన వాక్య ప్రకారం మేము పరిశుద్ధాత్మను పొందాము, అన్ని భాషలతో మాట్లాడుతూ ఉన్నాము, ఇది దేవుని ఆత్మ అని వారు చెప్పారు. అప్పుడు వారందరూ, అయ్యా అలాగైతే మాకు తెలియదు, మేమేం చేయాలన్నప్పుడు, మీరు మారుమనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు, మూర్ఖులకు ఈ తరం వారి నుండి వేరై మీరు బ్రతకండి అని చెప్పి ఫండమెంటల్ డాక్ట్రిన్స్ని మొట్టమొదట బోధించిన దేవుడు పేతురు గారు సంఘానికి బోధించారు. పేతురు చెప్పిన ఆ ఉపదేశ క్రమంలోనే ఈ పరిశుద్ధాత్మ అనే అనుభవం 3వ అనుభవము. ಪೇತ್ರನು ಸಭೆಗೆ ಹೇಳಿಕೊಟ್ಟಿರುವಂಥ ಉಪದೇಶದಲ್ಲಿ 3ನೇ ಅನುಭವ ಏನೆಂದರೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅಭಿಷೇಕ. ಮೊದಲು ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕು, 2ನೇದಾಗಿ ದೀಕ್ಷಾಸ್ನಾನ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು, 3ನೇದು పరిశుద్ధాత్మ అభిషేక, పవిత్రాత్మ అభిషేకವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. దేవుడు అంటాడు, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడున్నారు? తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. అందుకే ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఏమని? పరిశుద్ధాత్ముడా మీరే మాట్లాడు అని. ఇప్పుడు మమ్మల్ని నడిపించేది ఎవరు? మనతో మాట్లాడుతున్నది ఎవరు? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాడు. త్రూ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, సేవకుని ద్వారా మాట్లాడుతాడు, కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలో క్రియ చేస్తూ ఉన్నాడు. తండ్రి పని ఏంటి? తన ఒకగానొక కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించడం తండ్రి పని అయిపోయింది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి పని, కుమారుని పని అయిపోయింది. ఇప్పుడు మనలో పనిచేస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉన్నాడు. ఇది త్రిత్వములో, ట్రినిటీలో ఉంటున్న సత్యం. త్రిత్వాన్ని నమ్మని వాళ్ళు వేరే వేరే విధాలుగా అర్థం చేసుకుంటారు. కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కరే, కానీ క్రియలు వేరు, పనులు వేరు. ఇప్పుడు మనలో పనిచేస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే మనం ఆరాధనలో కూడి వచ్చినప్పుడల్లా స్తోత్రం 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 అని చెప్పి ఆరాధించి అన్య భాషలు మాట్లాడి పరిశుద్ధాత్మ చేత నింపబడతాం. అలా నింపబడటం ద్వారా మనము పరలోకపు ఆనందాన్ని ఈ లోకములో ఉన్నప్పుడే అనుభవించగలము. గనుక ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మ అభిషేకం పొందకపోతే అడిగి పొందాలి. కొందరు 2 సంవత్సరాలైన అభిషేకం లేని పరిస్థితుల్లో అభిషేకం అనేది ఏమాత్రం లేదు, మౌనంగా వచ్చి మౌనంగానే వెళ్తూ ఉంటారు. నోరు ధరిస్తే ముత్యాలు రాలుతాయేమో అన్నట్లుగా.
నోరు తెరిస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్నట్లుగా. ఓసారి ఒక మీటింగ్లో ఒక ఆఫీసర్ అలాగే అక్కడ కూర్చున్నాడు. మీటింగ్ చివర అందరూ హోలీ స్పిరిట్ నింపబడుతూ ఉంటే ఆయన అఫీషియల్గా స్ట్రిక్ట్గా కూర్చున్నాడు, డిగ్నిటీగా. ఎవరైనా ఏమైనా అనుకుంటారా, సిగ్గైద్దేమో అదేద్దేమో అని. కానీ ఆటోమేటిక్గా అగ్ని కుమ్మరించబడగానే ఆఫీసర్ కూడా తాను కూర్చున్నటువంటి చైరు తీసుకొని స్టాప్తో పాటు ఆ కుర్చీతో పాటు ఫుల్ఫిట్ దగ్గరకు వచ్చి పడిపోయాడు అంతే. ఇక అందరూ ఆమెను కళ్ళు తెరిచి ఏముంది, ఆయన ఎక్కడ ఉండేది ఆయనకే అర్థం కాలేదు ఆయనకి. అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందినప్పుడు మొదట అనుభవం కలుగుతుంది. ఎక్కడ ఉంటున్నామో ఏం తెలియని పరిస్థితి, అది ఫస్ట్ టైం కలిగేటువంటి అనుభవము. అయితే రోజులు గడిచే కొలది పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి మాట్లాడుతూ అన్ని భాషలతో మాట్లాడుతూ ఉండగా దేవుడు మన అంతరంగ ఆత్మకు శక్తిని ఇస్తాడు, బలమునిస్తాడు. త్రూ ద హోలీ స్పిరిట్ మనము పరిశుద్ధాత్మ ద్వారా ఒక జయ జీవితాన్ని జీవించగలము. ఈ పరిశుద్ధాత్మ మనలో ఉందనుకోండి, అపవిత్ర ఆత్మలకు చోటు ఉండదు. ఇప్పుడు సాధారణంగా కొందరు దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు. వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయాలంటే నేను అనాయింటింగ్ పవర్ పొంది ఉంటేనే ఆ శక్తి, ఆ బలం చేత సాతాన్ని పారదోలగలము. గనుక యేసుక్రీస్తు నామన పో అంటే చాలు సాతాను గడగడ వణికి పారిపోతుంది. అయ్యా దండం పెడతానని చెప్పి పారిపోతూ ఉన్నాయి. వితౌట్ హోలీ స్పిరిట్ వి కెనాట్ డూ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పనిని మనం చేయలేము. అలాగే మీరు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ ఉన్నప్పుడు ఆ శక్తి వలన ఒక విక్టోరియస్ లైఫ్, ఒక జయ జీవితాన్ని మనం జీవించగలము. గనుక ఇంకా ఎవరైనా అభిషేకం పొందకపోతే అడగండి, ఎస్ఐ అన్ని భాషల గుర్తుతో నన్ను అభిషేకించండి అయ్యా, అభిషేకించండి అని. అభిషేకం ఒక్కసారి మీరు పొందారనుకో, ఆ బలము చేత లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని మనం జయించగలము. గనుక ఏది మనకు ప్రయోజనకరం, యాವುದು ಪ್ರಯೋಜನಕರವಾದದ್ದು, ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಅಭಿಷೇಕ ಪವಿತ್ರಾತ್ಮನ ಶಕ್ತಿಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುವುದು ಉಪಯೋಗಕರವಾದದ್ದು, ಅದು ಪ್ರಯೋಜನಕರವಾದದ್ದು. ಕೆಲವರು ಅಭಿಷೇಕ ಇದೆ ಅಂತೇಳಿ ಇಲಾಗೆ ಊపుతూ ఉంటారు. అక్కడక్కడ కొన్ని మీటింగ్స్లలో పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పి ఒక ఆయన ఇలాగే ఊ అంటున్నాడా, పక్కనున్న ఒక ఆయనని వేసి ముఖానికి గుద్దాడు అంతే. పళ్ళు సెట్టు ఊడొచ్చి కింద పడింది. సెట్టు ఊడొచ్చింది. ఏంటంటే ఆయనకు పళ్ళు లేక ప్లాస్టిక్ పళ్ళు వేసుకున్నాడా, ఈయన ఆత్మ వచ్చిందని చెప్పి వేసి గుద్దాడు అంతే. ఆ పైన సెట్టు కింద సెట్టు ఊడొచ్చింది. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಬಂದಿದೆ ಅಂತೇಳಿ ಒಬ್ರು ಏನು ಮಾಡಿದ್ರು ಗೊತ್ತಾ, ಕೈ ಹಿಂಗೆ ಅಲ್ಲಾಡಿಸುತ್ತಾ ಪಕ್ಕದಲ್ಲಿರುವಂಥ ಒಬ್ಬ ಬಯ್ಯನಿಗೆ ಹಂಗೆ ಗುದ್ದುಬಿಟ್ರು ಅಂತೆ. ಅಲ್ಲಿನ ಸೆಟ್ಟು ಕೆಳಗೆ ಬಿದ್ದೋಯ್ತು. ಆ ವೈನಿಗೆ ನಾಚಿಕೆ ಹೋಯ್ತು, ಪಾಪ ಏನಿವಯ್ಯ ಈ ಥರ ಮಾಡ್ದ ಅಂತೇಳಿ. ఇప్పుడు ఏది ప్రయోజనకరం, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి అన్ని భాషలు మాట్లాడి ప్రభువులో ఆనందించడం చాలా మంచిది. కొన్నిసార్లు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు, ఏదైనా స్తోత్రాలు చెప్తే ఏమైనా అంటారేమో. ఆ రోజున దావీదు నిబంధన మందసం ముందు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆనందిస్తూ ఉంటే వస్త్రాలు కూడా పోవడం తెలియని పరిస్థితుల్లో పరవశిస్తూ ఉన్నాడు. అక్కడ సౌలు కుమార్తె మీకాలు కిటికీ గుండా చూసి, అయ్యోయో ఇశ్రాయేలు ప్రజలు రాజై ఉన్నవాడు ఇలా వస్త్రం కూడా జారిపోవడం తెలియకుండా అలా నాట్యం ఆడుతున్నాడని మనసులో ఎప్పుడైతే అపహాస్యం చేసి నవ్విందో వెంటనే శాపం ఆమెకు ఆవరించింది. ఏంటి, జీవితకాలం అంతా ఆమెకు సంతు లేకుండా పోయింది, సంతానము లేదు, ఆమె గర్భం మూయబడిపోయింది. అందుకే పరిశుద్ధాత్మను దూషించు వారికి క్షమాపణ లేదు. లోకములు ఎంతోమంది ఎలా అనుకున్నా మనకెందుకు, మనం పరిశుద్ధాత్మలు ఆనందించాలి, బలపరచబడాలి. పౌలు గారు అంటారు, లోకములో నేను పిచ్చివాడిని, వెర్రివాడిని. అందరూ వెర్రివాడు అంటున్నారా? పరిశుద్ధాత్మతో నింపబడి వెర్రివాళ్ళమే. కానీ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఎవరు వెర్రివాళ్ళో దేవుడే ఆయన తెలియపరచబోతూ ఉన్నాడు. కనుక ఏది ప్రయోజనకరం, మనము పరిశుద్ధాత్మ పొందడం ప్రయోజనకరము. థర్డ్ వన్, తీతు పత్రిక 3వ అధ్యాయము 8-9 వాక్యాలు చూడండి. తీతు పత్రిక 3వ ಅಧ್ಯಾಯము 8-9 ವಾಕ್ಯಾಲು. ತೀತನಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 8-9 ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಸತ್ಕ್ರಿಯೆಗಳು ಮಾಡುವುದು ಪ್ರಯೋಜನಕರವಾದದ್ದು ಅಂತ ನಾವು ಓದಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. తీతు పత్రిక 3వ అధ్యాయము 8-9 వాక్యాలు. ఈ మాట నమ్మదగినది గనుక
దేవుని యందు విశ్వాసముంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవినై ఉన్నవి. చూడండి, ఏవి ప్రయోజనకరం? సత్క్రియలు చేయడం అవి ప్రయోజనకరము. ತೀತನಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 8-9 ವಾಕ್ಯಗಳು, ಆಮೇಲೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 12ರಿಂದ 14ನೇ ವಾಕ್ಯಗಳು ನೀವು ಆಮೇಲೆ ಓದ್ಕೊಳ್ರಿ. 2వ అధ్యాయము 12 నుండి 14 వాక్యాలు కూడా మీరు తర్వాత చదువుకోనండి. సత్క్రియలు చేయుట అది ప్రయోజనకరము. అవి చాలా విషయాలు ఉన్నాయి, వివరించడానికి టైం చాలా పడుతుంది. క్లుప్తంగా చెప్తూ ఉన్నాను. సత్క్రియలు చేయుట ಪ್ರಯೋಜನಕರము. ಯಾವುದು ಉಪಯೋಗಕರವಾದದ್ದು? ಒಳ್ಳೆ ಕ್ರಿಯೆಗಳು ಮಾಡುವುದು ಉಪಯೋಗಕರವಾದದ್ದು. ರೂತಳ ಬಗ್ಗೆ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ರೂತು ಗುరించి బైబిల్ చదువుతూ ఉన్నాం. రూతు ఒక మోయాబు స్త్రీ. మోయాబు స్త్రీగా ఉన్న ఆమె నయోమి ఇంట్లో కోడలుగా వచ్చింది. కోడలుగా వచ్చిన తర్వాత వాళ్ళు యూదా బెత్లెహేముని విడిచిపెట్టి వారు ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళ ముగ్గురు భర్తలు చచ్చిపోయి విధవరాలు అయిపోయారు. అప్పుడు వారికి ఒక వార్త అందింది. యూదా బెత్లెహేములో ఆహారం సమృద్ధిగా దొరుకుతుందనే వార్త వినబడ్డప్పుడు వాళ్ళు తిరిగి బెత్లెహేముకు వచ్చారు. అప్పుడు నయోమి అంటది, అమ్మా మీరిద్దరు యవనస్తులు కదా, పోయి పెళ్లి చేసుకోండి, పిల్లలు కానండి అని. వాళ్ళలో చెప్పక మునిపే ఓర్ఫా ఆమె అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. అయ్యా ఈ రోజుల్లో మీలాటోళ్ళు ఉన్నారు, అత్తలు నీకు దండం అని చెప్పి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, అడ్రస్ లేకుండా ఓర్ఫా. అయితే రూతు ఉంది, ఆమె మాత్రం అత్తని వదిలిపెట్టలేదు. ఆమె అంటది, అత్త నీవు ఎక్కడుంటావో నేను అక్కడే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడుంటావు అక్కడే నేను ఉంటాను అని చెప్పి ఒక తీర్మానంతో ఆమె అత్తని అత్తుకొని ఉన్నది. అప్పుడు ఆమె అంటది, అమ్మ చనిపోయిన వారి ఎడల బ్రతికి ఉన్న నా ఎడల దయ చూపినట్లు దేవుడు నీ ఎడల దయ చూపునుగాక. అత్త ఇప్పుడు ఒంటరిగా ఉంది, ఈమెను వదిలిపెట్టి వెళితే పరిస్థితి ఏంటి? గనుక నన్ను వదిలిపెట్టకుండా నాకు దయ చూపుతున్నావు గనుక దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని అత్త రూతుని ఆశీర్వదిస్తే కొద్ది రోజులకి బోయాజు ఆమెని వివాహం చేసుకోబోతూ ఉన్నాడు. మోడుబారిన జీవితం ఆమె జీవితంలో దేవుడు చిగురింప చేయబోతూ ఉన్నాడు. ఆ సమయంలో రూతు ఒక టీచ్ చేస్తూ ఉంది, ఒక మాట చెప్తూ ఉంది. ఏమని? రూతు గ్రంథం 3వ అధ్యాయము 10-11 వాక్యాల్లో, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన పొందిన దానవు, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. చూడండి, అక్కడ నయోమి ఒక ఉపదేశం చెప్తుంది, ఒక మాట చెప్తుంది. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువై ఉన్నది. ఒక ఉపదేశం. మోయాబు మోయాబు స్త్రీలు, మోయాబు సంతతి వాళ్ళు, వాళ్ళకి రక్షణ అనేది లేదు, పాపపు ఊబిలో కూరుకుపోయిన ప్రజలు వాళ్ళు. కానీ నయోమి అంటది, అత్త దేవుడెవరో, ప్రార్థన అంటే ఏంటో, దైవభక్తి అంటే ఏంటో అవి తెలియని నా బ్రతుకులో నీ ఇంటికి కోడలు వచ్చిన తర్వాతే దేవుడు ఎవరో, ప్రార్థన అంటే ఏంటో, మందిరం అంటే ఏంటో, దైవభక్తి అంటే ఏంటో అన్నీ తెలుసుకున్నాను. ఇప్పుడు వెళ్ళిపోమంటే నా పరిస్థితి ఏంటి? మరల లోకంలో కలిసిపోమంటావా? నేను అలా వెళ్ళను అని చెప్పి ఆమె హత్తుకొని ఉన్నది కనుక ఆ తర్వాత ఆమె అంటది, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువై ఉన్నది. చూడండి, సత్ప్రవర్తన ಯಾವುದು ಪ್ರಯೋಜನಕರವಾದದ್ದು? సత్క్రియಗಳು. మనము మునుపు ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాం? సంవత్సరాలు గడిచే కొలది మన యొక్క సత్క్రియలు అవి రోజురోజుకి ఈ విధంగా మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువై ఉన్నది అన్నట్లుగా మన యొక్క గుడ్నెస్, మన యొక్క మంచితనం, మన యొక్క స్పిరిచువాలిటీ, మన యొక్క ఆత్మీయత ఇవి సంవత్సరాలు గడిచే కొలది ఇంకా నూతనంగా మార్చబడాలి. కొందరు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు విశ్వాసం అంటారు, కానీ కొన్ని బుద్ధులు మానరు. అక్కడక్కడ కొన్ని చోట్ల బుద్ధులు మానరు.
అయితే మనమైతే సంవత్సరాలు గడిచికొలది, ఇప్పుడు 2017 సంవత్సరం గడిచిపోయి 2018లో అడుగు పెట్టాం. ఈ మాటను బట్టి నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువై ఉన్నది అన్నట్లుగా మన యొక్క స్పిరిచువల్ లైఫ్లో ఉంటున్న ఇంకా ఏ బలహీనతలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టి ఇంకా స్పిరిచువల్ లైఫ్లో ఉపదేశ క్రమముగా మనమందరూ ఎదుగుదుముగాక. ఒక రోజున చనిపోయినప్పుడు నీవు నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చావని ప్రభు అడిగినప్పుడు మన యొక్క క్రియలు మన వెంట వస్తాయి. సత్క్రియలు, మనం మంచి చేస్తే మంచి క్రియలు వస్తాయి, చెడు చేస్తే చెడు క్రియలు వస్తాయి. అంతేకాని నీవేం తీసుకొచ్చావు నా దగ్గర అన్నప్పుడు ఆయన లోక సంబంధమైన వాటిని అడగడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ ವಾಕ್ಯములో మీరు చూస్తే, ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 14ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಅವರ ಕ್ರಿಯೆಗಳು ಅವರ ಹಿಂದೆ ಹೋಗುತ್ತವೆ ಅಂತ ನೋಡುತ್ತೇವೆ. వారి క్రియలు వారి వెంట పోవనని మనం చదువుతూ ఉన్నాం. మనము కనుమూసినప్పుడు మన సత్క్రియలు మన వెంట వస్తాయి, కానీ మన యొక్క ప్రాపర్టీ మన వెంట రావు. గనుక ఈ నూతన సంవత్సరంలో మనం ఇంకా స్పిరిచువల్ లైఫ్లో ఎదిగేటట్లుగా, క్రీస్తు సారూప్యములు ఎదిగేటట్లుగా మనకు దేవుడు సహాయము చేయునుగాక. మన యొక్క సత్ప్రవర్తన, మన యొక్క క్యారెక్టర్స్ అవన్నీ కూడా క్రీస్తు నన్ను చూచువారు నా దేవుణ్ణి చూడాలి, నన్ను చూచువారు యేసయ్యను చూడాలి, నన్ను చూచువారు యేసయ్యను చూడాలి అనే అనుభవంలోనికి రావాలి. 4th వన్, చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 18, 19, 20 ವಾಕ್ಯಾలు మీరు చూడండి. ಹಬಕ್ಕೂಕನ ಗ್ರಂಥ 2ನೇ ಅಧ್ಯಾಯ 18, 19, 20ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಯಾವುದು ಪ್ರಯೋಜನಕರವಾದದ್ದು, ఏంటి ప్రయోజనకరమైనది, ఉపయోగకరವಾದ ಯಾವುದು ಅಂತೇಳಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 18, 19, 20. చక్కడపు పనివారు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు బోధింపగలదా? చూడండి, శ్వాసం ఎంత మాత్రమును లేదు. కన్నಡದಲ್ಲಿ ಆ ಮಾತನ್ನು ನೀವು ನೋಡಿದ್ರೆ ಪ್ರಯೋಜನವೇನು ನೋಡ್ರಿ. ತುಂಬ ಮಾತುಗಳಿದ್ದಾವೆ, ಆಮೇಲೆ ನೀವು ಓದ್ಕೊಳ್ರಿ. ಪ್ರಯೋಜನ ಏನು? పూర్వకాలದಲ್ಲಿ గతంలో మనము కూడా విగ్రహారాధన చేస్తూ మట్టి బొమ్మలు, మా ఇంట్లో కూడా భయంకరమైన పూజలు చేసేవాళ్ళు, చేతబడి చేశారని చెప్పి నాగదేవతను పూజ చేసేవాళ్ళు, ఫోటోలు తీసి పెట్టుకునేవాళ్ళు, బొమ్మలు తీసుకు పెట్టుకునేవాళ్ళు. ఒకవైపు చర్చికి వెళ్తున్నా కూడా నామకార్థపు అనుభవం, ఎవరు సరైన విధంగా చెప్పే అనుభవాలు లేవు. గతంలో మన పరిస్థితి అలాగే ఉన్నది. ఈ రోజున జీవము కలిగిన దేవుని పిల్లలుగా మనము ఇలా జీవిస్తున్నాము కదా, ఇది ప్రయోజనకరమైనది. హల్లెలూయా, ఇది ప్రయోజనకరమైనది. గతంలో అలా చేసాం, ఏం ಪ್ರಯೋಜನ? ಎಲ್ಲ ಕಡೆ ಓಡಾಡಿ ಪೂಜೆಗಳು ಮಾಡಿ, ಎಲ್ಲ ತಪಸ್ಸುಗಳು ಮಾಡಿ, ಎಲ್ಲ ಇದು ಮಾಡಿದ್ವಿ, ಏನು ಪ್ರಯೋಜನ? ಆದರೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡಿ ಜೀವವುಳ್ಳ ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವಂಥ ಧನ್ಯತೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇದು ಪ್ರಯೋಜನಕರವಾದದ್ದು. ಅದರಲ್ಲಿರೋ ಮಾತು ಇದು ప్రయోజనకరవాదದ್ದು. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. అక్కడ బబులోను దేశంలో నెబుకద్నెజర్ రాజు ప్రతిష్ఠించిన బంగారు ప్రతిమకి నమస్కారం చేయమంటే వాళ్ళు అంటారు ఏమని? మా ప్రాణాలు పోయినా సరే ఆ బంగారు ప్రతిమకి మేము నమస్కారం చేయము. ఆ బంగారు ప్రతిమకి కళ్ళున్నాయి, చూస్తాయా? నోరు నుండి పలుకుతాయా? చేతులుండి కాళ్ళుండి నడుస్తాయా? చలనం లేని వాటి కొరకు, ఆ విగ్రహం కొరకు మేమెందుకు మొక్కాం? మేము జీవము కలిగిన దేవుని ఆరాధించే ప్రజలము. ಶದ್ರಕ್, ಮೇಷಕ್, ಅಬೇದ್ನೆಗೋರು ಏನು ಹೇಳಿದ್ರು? ನೀವು ನಮ್ಮನ್ನು ಅಗ್ನಿಕೊಂಡದಲ್ಲಿ ಹಾಕಿದರೂ ಕೂಡ ನಾವು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಆ ಬಂಗಾರದ ಪ್ರತಿಮೆಗೆ ನಾವು ನಮಸ್ಕಾರ ಮಾಡೋದಿಲ್ಲ. ಅದು ಕಣ್ಣಿದ್ರೂ ನೋಡಲ್ಲ, ಕಿವಿ ಇದ್ರೂ ಕೇಳೋದಿಲ್ಲ, ಬಾಯಿದ್ರೂ ಮಾತಾಡೋಲ್ಲ, ಅದಕ್ಕೆ ಯಾಕೆ ನಾನು ನಮಸ್ಕಾರ ಮಾಡಬೇಕು? ನಾವು ಮಾಡೋಲ್ಲ ಅಂಥೇಳಿ ಶದ್ರಕ್, ಮೇಷಕ್, ಅಬೇದ್ನೆಗೋ ಅವರು ದೇವರ ಉಪದೇಶವನ್ನು ಕೇಳಿದ್ದರಿಂದ, ಆಜ್ಞೆಗಳನ್ನು ಪಾಟಿಸಿದ್ದರಿಂದ ಅವರು ವಿಗ್ರಹಾರಾಧನೆ ಮಾಡೋದಕ್ಕೆ ಅವರು ಅವಕಾಶ ಕೊಡಲಿಲ್ಲ. ఈ రోజున మనము కూడా జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించి అంగీకరిస్తున్నాం కదా, ఇది దేవుడు మనకిచ్చిన ఒక ధన్యత, ఇది ప్రయోజనకరం. ఈ అనుభవాన్ని కడ వరకు మనం కాచుకుంటూ రావాలి. ఎన్ని శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అప్పుడప్పుడు కొందరు
కొన్ని గ్రామాల్లో చూస్తే కొన్ని కష్టాలు రాగానే యేసుప్రభుని ప్రక్కన పెడతారు, ఇంకో చోటుకు వెళ్ళి అంతరం కట్టించుకొని వస్తారు. అంతవరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. మరలా ఏదైనా శ్రమ కలగగానే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేస్తారు. అలాగే అద్దంకిలో చోట నేను ఇంతకుముందు సేవ చేస్తున్నప్పుడు ఒక పాపకి బాగాలేదు, 10th క్లాస్ 8th క్లాస్ చదివిద్ది. ఆ పాప బాగులేకపోయింది, దయ్యం పట్టింది. చిన్న పాప, 10th క్లాస్ చదువుతున్న పాప, 8th క్లాస్ చదువుతున్న పాప, ఇద్దరు క్లోజ్ అట. ఆ 10th క్లాస్ చదువుతున్న పాప కామెరల జబ్బు వచ్చి ఆ పాప చనిపోయింది. ఇక ఈ పాప అంటే చాలా ఇష్టం కదా, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్ కదా. ఆ పాప ఇంట్లో పడుకున్నప్పుడు ఆ అమ్మాయి కనబడి ఇక వెంటనే పిచ్చి చేష్టలన్నీ చేస్తూ ఉంది. అప్పుడు ఆమె ఏం చేయాలి, ఆ ఇంట్లో ఉండే ఆ తల్లి మందిరాన్ని తీసుకొచ్చి ప్రార్థన చేస్తే బాగుండు. ఒక విశ్వాస ఉండి ఆమె ఏం చేసిందో తెలుసిన, ఎక్కడికి వెళ్ళి అంతరం కట్టించుకొని వచ్చింది. అంతరం కట్టించుకొని ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో ఇంకా ఆ పాప పిచ్చి చేష్టలు చేయ మొదలుపెట్టింది. ఎక్కువైపోయింది. తర్వాత విశ్వాసులందరూ తిట్టారు, ఏంటమ్మా ప్రార్థనకి వెళ్తూ ఉండి నువ్వు అలా చేస్తావా అని. మరల మందిరాన్ని తీసుకొస్తే ప్రార్థన ద్వారా దేవుడు ఆ పాపకి స్వస్థతనిచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు మనం జీవము కలిగిన దేవుని ఆరాధిస్తూ ఉండి మరలా అటువైపు వెళితే దేవుడు దాన్ని పొరపాటున సహించేవాడు కాదు. అందుకే ఆనాడు మీరు బయలుదేవతను ఆరాధిస్తారా, బయలుదేవతను ఆరాధించండి. యెహోవా దేవుడిని ఆరాధిస్తారా, ఆరాధించండి. కానీ 2 తలంపుల మధ్య మీరు ఉండబాకండి అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. కనుక అలాంటి అనుభవాలు మనకేమీ లేవు. అయితే దేవుని మాట వినకపోవడమే ఒక విగ్రహారాధన. దేవుని కంటే అధికంగా దేన్ని ప్రేమించినా అది ఒక విగ్రహారాధన. అలాంటి అనుభవంలో మనం లేకపోయి ఉన్నా దేవుని మాట వినకపోవడమే విగ్రహారాధన. దేవుని కంటే అధికంగా దేన్ని ప్రేమించినా అది ఒక విగ్రహారాధనగా ఉంటుంది. కనుక యేసుక్రీస్తునే అధికంగా మనం ప్రేమించి మనమందరూ పరలోక రాజ్యానికి సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును కాక. అందరు లేచి నిలవబడండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ಎಲ್ಲರೂ ಎದ್ದು ನಿಂತು ಒಂದೆರಡು ನಿಮಿಷ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡು ಮುಗಿಸ್ಕೊಳ್ಳೋಣ. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే. అందరూ కలిసి ఆ పాటను పాడుకొని ఒక చరణం పల్లవి మనం ముగించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ಈ ಹೊಸ ವರ್ಷದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಂದು ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡೆಲ್ಲರೂ ಮುಗಿಸಿಕೊಳ್ಳೋಣ. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము నా అంతరంగమంతయును పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యమును యేసయ్యా నీతో సహజీవనము నా తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము నా తృప్తి పరచనే. చూడనా ఊరకనే నిలిచి ఈ పరాక్రమ కార్యములు యేసయ్యా నీతో సహజీవనము నా శక్తి తృప్తి పరచునే. యేసయ్యా నీతో సహజీవనము నా శక్తి తృప్తి పరచునే. స్తుతి కీర్తన దీర్ఘశాంతము నీ కాడిని మూలతో నేర్చుకుందునే. నీ ప్రశాంత పవనాలు నచ్చనే నా వ్యామోహపు పొంగులన్నీయు
నా ఓదార్పునిదివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే, నా ఓదార్పునిదివి నీవే, క్షేత్రము నీవే. మౌనముగా స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నా శక్తి తృప్తిపరచునే. యేసయ్యా నీతో సహజీవనము నా శక్తి తృప్తిపరచునే. మౌనముగా స్తుతి కీర్తన నీ ఆలయము నీ మహిమను నీ తైలాభిషేకము వింటినే నా అంతరంగమంతయును. నీ ఆలయము నీ మహిమను తప్పుకొంటిని. నీ తైలాభిషేకము వింటినే నా అంతరంగమంతయును. నా మానస వీణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే. నా మానస వీణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా ఓదార్పునిదివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే. నా మానస వీణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే. మౌనముగా స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నా శక్తి తృప్తిపరచునే. 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 నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా ఓదార్పునిదివి నీవే. విన్న వాక్యాన్ని బట్టి యేసయ్యా ఈ నూతన సంవత్సరంలో ఓ తీర్మానంతో దైవభక్తి అన్ని విషయాలలో ప్రయోజనకరమైనది. పరిశుద్ధాత్మను పొందడం ప్రయోజనకరం, సత్క్రియలు కలిగి ఉండడం ప్రయోజనం, జీవము గల దేవుణ్ణి నమ్మి ఆయన అడుగుజాడలో నడవడం ప్రయోజనకరమైనది. విన్న వాక్యాన్ని బట్టి ఓ తీర్మానంతో యేసయ్యా ఈ సంవత్సరం అంతా ఇంకా దైవభక్తులు ఎదిగేటట్లు సహాయం చేయండి. మీ వాక్యము ద్వారా నేను ఇంకా బలపరచబడాలి. ప్రతి వారం మీ సన్నిధికి వచ్చి మీ ఉపదేశము ద్వారా ఇంకా దైవభక్తులు ఎదిగేటట్లు కృప చూపండి అని అడుగుదాం. అయ్యా పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి. నేను ఇంకా సర్వసత్యములో నడవాలి. ఒక నామకార్థపు అనుభవంలో ఉండకుండా సర్వసత్యములు ఎదిగేటట్లు కృపద ఇచ్చేమని అడగాలి. అయ్యా నా వెనుకటి సత్ప్రవణ